Hello Andarki, welcome to Tara IAS. Think IAS, Think Tara. Na peru Vaishnavi, and I welcome you all to the Hindu analysis session for 23rd October 2025. So let's start the session without any further delay. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గానే గరుడా అని జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ని లాంచ్ చేశాము. సో దిస్ పర్టికులర్ కోర్స్ కవర్స్ ఫిజికల్, పొలిటికల్, ఎన్వైరన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ మ్యాపింగ్ కోర్స్ అనమాట ఇది. అండ్ దిస్ ఇస్ ద వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ కోర్స్. ఓకే, వరల్డ్ మ్యాపింగ్ ఇది, ఇండియన్ మ్యాపింగ్ కాదు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని స్ట్రాటజీ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది టు ప్రిపేర్ అండ్ కంప్లీట్ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ ప్రతి కాంటినెంట్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ అండ్ తరచుగా యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియాస్ అండ్ ఆల్సో తరచుగా మనం న్యూస్లో చూసే కొన్ని ఏరియాస్ని స్పెసిఫిక్గా కవర్ చేస్తూ ఉంటాము, థీమ్ వైజ్ లైక్ మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్, రివర్స్ ఎక్సెట్రా. సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యర్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆల్సో, లైక్ జాగ్రఫీ నేర్చుకోవడానికి, హిస్టరీలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని లొకేట్ చేసుకోవడానికి, విజువలైజ్ చేసుకోవడానికి, కొన్ని థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాక్టీస్ బుక్లెట్ ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాపింగ్స్ అండ్ 3 ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ద కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ $499. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఇదే కాదు, యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ వెబ్సైట్ ఆల్సో. యూ కెన్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ లైక్ వరల్డ్ హిస్టరీ కోర్స్ లాంచ్ చేశాము అండ్ ఆంథ్రోపాలజీ కోర్సెస్ లాంచ్ చేశాము. అండ్ అదర్ దాన్ దట్ టీజీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, ఈపీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో వెంకట్ సార్ హ్యాస్ స్టార్టెడ్ ది ఎకానమీ కోర్స్ ఇన్ ద యూట్యూబ్ ఫర్ ఫ్రీ. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, రైట్? సో అండ్ ఆల్సో సాయిరామ్ సార్ మధ్యలో వరల్డ్ హిస్టరీ క్లాసెస్ అప్లోడ్ చేస్తారు. డైలీ బేసిస్లో ఆంథ్రోపాలజీ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ని అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి, మా యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు యూ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. ఇండియా aims at సెల్ఫ్ రిలయన్స్ ఇన్ సోలార్ ఫిజిక్స్, స్పేస్ వెదర్ అని చెప్పేసి సైన్స్ పేజ్లో ఫస్ట్ ఆర్టికల్ రావడం జరిగింది. లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్టికల్ టు బి డిస్కస్డ్ ఫర్ టుడేస్ న్యూస్ పేపర్ అనాలిసిస్. సో ఇండియా అనేది సెల్ఫ్ రిలయంట్గా మారాలనుకుంటుంది 2 ఫీల్డ్స్లో, ఒకటి సోలార్ ఫిజిక్స్, ఇంకొకటి స్పేస్ వెదర్. వీటి రెండిట్లలో సెల్ఫ్ రిలయంట్గా మారాలని మనం అనుకుంటున్నాం. సో దాని గురించే ఈ ఆర్టికల్లో కూడా మాట్లాడుతున్నారు. ఎలా మన ఆదిత్య ఎల్వన్ లాంటి అబ్జర్వేటరీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎంతవరకు హెల్ప్ చేశాయి అండ్ ఫ్యూచర్లో మన గోల్స్ ఏంటి, అలా మన యంగ్ సైంటిస్ట్లను ఎలా ట్రైన్ చేయాలి, ఎలాంటి టెలిస్కోప్లను డెవలప్ చేయాలి, కంప్యూటింగ్ పవర్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రైవేట్ కంపెనీస్ని ఎలా ఇన్వాల్వ్ చేయాలి, ఇలా డిఫరెంట్ యాంగిల్స్ని, డిఫరెంట్ డైమెన్షన్స్ని ఈ పర్టికులర్ ఆర్టికల్ టచ్ చేసింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే, వై ఈజ్ సన్ సో ఇంపార్టెంట్? సన్ ఎందుకు అంత ఇంపార్టెంట్? సో సన్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎ బాల్ ఆఫ్ ఫైర్ కదా. స్కైలో ఒక మనకు బాల్ ఆఫ్ ఫైర్ మాత్రమే కాదు, కలువిందుల చేయడానికి మాత్రమే సన్ ఉండట్లే కదా. సన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ, సన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆన్ ది ఎర్త్, రైట్? సో సన్ మనకి లైట్ ఇస్తుంది అండ్ ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది, రైట్? సో ద బేసిక్ రీజన్ ద లైఫ్ ఎగ్జిస్ట్ ఆన్ ది ఎర్త్ ఇస్ బికాస్ ఆఫ్ ద సన్, మనందరికీ తెలిసిందే. అండ్ ఆల్సో ప్రస్తుతం ఉన్న మోడర్న్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో, సో దిస్ ఈజ్ ఆల్సో పవర్డ్ బై సన్ ఎనర్జీ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ జీపీఎస్ టెక్నాలజీ కానివ్వండి, పవర్ గ్రిడ్స్ కానివ్వండి, ఓకే? సో మనం పంపించే శాటిలైట్స్ కానివ్వండి, ఇవన్నిటికీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే అగైన్ సన్ అనమాట. మోడర్న్ టెక్నాలజీలో సన్ చాలా మంచి రోల్ అనేది ప్లే చేస్తున్నారు, ఓకే? సో అండ్ ఆల్సో మనము డెవలప్ చేసే డిఫరెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, సో దట్ ఆర్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ద స్పేస్ కండిషన్స్ దట్ ఆర్ కంట్రోల్డ్ బై ద సన్. బట్ సన్ ఇట్స్ నాట్ అ కామ్ థింగ్, రైట్? బట్ ద సన్ ఈజ్ నాట్ వెరీ కామ్. సో చాలా మట్టుకు సన్ టాంట్రమ్స్ని త్రో చేస్తూ ఉంటారు. లైక్ బేసికలీ టాంట్రమ్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ కైండ్ ఆఫ్ అన్ ఎమిషన్స్, ఓకే? సన్ సర్ఫేస్ నుంచి లాట్ ఆఫ్ ఎమిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. సో కామ్గా ఉంటే మాత్రం మనకి ఎలాంటి డిస్ట్రప్షన్స్ ఉండేవి కాదు. సమ్ టైమ్స్ టాంట్రమ్స్ గాట్ ఎజెక్టెడ్ ఫ్రమ్ ది సన్స్ అట్మాస్ఫియర్, రైట్? కొన్నిసార్లు ఈ టాంట్రమ్స్ చాలా వైలెంట్గా ఉంటాయి. సో దానివల్ల మనకి ఏమవుతుంది అని అంటే, సో బేసికలీ స్పేస్ వెదర్ని అర్థం చేసుకోవడం, అవి ఎప్పుడు ఎరప్ట్ అవుతాయి, ఎప్పుడు ఎజెక్ట్ అవుతాయి అని తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ మిగతావన్నీ దాని కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి. సో వాట్ ఈస్ స్పేస్ వెదర్? సో ఫస్ట్ మనకు సన్ ఎందుకు ఇంపార్టెంటో మీకు అర్థమైంది. సెకండ్ ఆస్పెక్ట్ దట్ యూ హ్యావ్ టు నో ఇస్ స్పేస్ వెదర్, ఓకే? సో స్పేస్ వెదర్ ఇస్ అ వెదర్ విచ్ ఇస్ కాజ్డ్ బై ద సోలార్ యాక్టివిటీ. సో సన్ పర్ఫామ్ చేసే డిఫరెంట్ యాక్టివిటీస్, ఎజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక టైప్ ఆఫ్ వెదర్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది స్పేస్లో. దాన్ని మనము
స్పేస్ వెదర్ అని అంటాం. సో స్పేస్ వెదర్ ఇస్ క్రియేటెడ్ బై సోలార్ యాక్టివిటీ. ఓకే, సో సన్ నుంచి సమ్ వైలెంట్ అవుట్బర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ మ్యాటర్ వస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఫ్లేర్స్ వస్తాయి. సో సోలార్ ఫ్లేర్స్ అంటే ఏంటంటే సడన్ అండ్ పవర్ఫుల్ ఎక్స్ప్లోజన్స్ అనమాట, లైక్ ఎక్స్రేస్ లాగా, గామా రేస్ లాగా ఉంటాయి. అండ్ ఆల్సో కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో సన్ సర్ఫేస్ నుంచి సోలార్ విండ్ అనేది కూడా ఎరప్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎజెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ ఎజెక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఈ అవుట్బర్స్ ఆఫ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో, సో దిస్ విల్ క్రియేట్ సంథింగ్ కాల్డ్ యాజ్ సోలార్ యాక్టివిటీ. ఐ మీన్ దిస్ ఈస్ కాల్డ్ అ సోలార్ యాక్టివిటీ, అండ్ సోలార్ యాక్టివిటీ హెల్ప్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ది స్పేస్ వెదర్ అనమాట. ఓకే, సో బేసికలీ ఈ పర్టికులర్ కండిషన్స్ ఆర్ ఈ పర్టికులర్ ఎనర్జీ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో ఎర్త్కి రిసీవ్ అయినప్పుడు ఆర్ ఎర్త్కి రీచ్ అయినప్పుడు, సో ఎర్త్ చుట్టూ ఉండే శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో మన ఆస్ట్రోనట్స్ ఎప్పుడైతే స్పేస్కి వెళ్తారో, సో వాళ్ళ వర్క్ని కూడా ఈ పర్టికులర్ ఫ్లేయర్స్, ఈ పర్టికులర్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఇవన్నీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అండ్ దెల్ సమ్ టైమ్స్ కాజ్ ద పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్స్ ఆల్సో. పవర్ గ్రిడ్స్ అనేవి కూడా ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి ఎర్త్లో ఉన్న పవర్ గ్రిడ్స్. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ నెగటివ్ ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి బికాస్ ఆఫ్ ద సోలార్ యాక్టివిటీ. సో టు ప్రొటెక్ట్ అవర్ స్పేస్ బేస్డ్ సిస్టమ్స్, మన స్పేస్ బేస్డ్ సిస్టమ్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, సో వీ నీడ్ అ టెక్నాలజీ ఆర్ వీ నీడ్ అ క్యాపబిలిటీ. మనకు ఆ క్యాపబిలిటీ ఉండాలి టు ప్రిడిక్ట్ ది సోలార్ ఈవెంట్స్. ఈ సోలార్ యాక్టివిటీస్ని, సోలార్ ఈవెంట్స్ని మనం ప్రిడిక్ట్ చేయగలగాలి ముందే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 6 o'clock in the evening ఏదైనా సోలార్ యాక్టివిటీ జరుగుతుందంటే మనకు బిఫోర్ హ్యాండ్ ఒక 2 days బిఫోర్ అన్నా, అట్లీస్ట్ ఒక ఫ్యూ అవర్స్ బిఫోర్ అన్నా మనకు తెలిసి ఉండాలి. ఆ ప్రిడిక్టబిలిటీని మనం పెంచుకోవాలి. ఓకే, సో సేమ్ థింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాన్సూన్స్ ఎప్పుడు వస్తాయి అనేవి మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం, ఫ్లడ్స్ ఎప్పుడు వస్తాయనేది మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం, డ్రాట్స్ని ప్రిడిక్ట్ చేయగలుగుతాం, ఎర్త్క్వేక్స్ని ప్రిడిక్ట్ చేయగలుగుతాం. ఇన్ ద సేమ్ వే ఈ సోలార్ యాక్టివిటీని కూడా మనం ప్రిడిక్ట్ చేసే క్యాపబిలిటీని పెంచుకోవాలి. రైట్, ఇక్కడ వరకు అర్థమైంది. సో సన్ ఎందుకు ఇంపార్టెంట్ అర్థమైంది, స్పేస్ వెదర్ అంటే ఏంటి, స్పేస్ వెదర్ని మనం ప్రిడిక్ట్ చేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో లెట్ us go to another aspect of this article, that is there is a scientific challenge for us. So basically there is a scientist named Vaibhav Pant. You don't need to remember the scientist name. So he is from the Aryabhatta Research Institution of Observational Sciences అనమాట. సో ఆయన ప్రకారం ఏంటంటే మన శాటిలైట్ ఈకోసిస్టంలో ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ అండర్స్టాండింగ్ ది సోలార్ ఎరప్షన్స్. ఈ సోలార్ ఎరప్షన్స్ ఎలా ట్రావెల్ చేస్తాయి, ఎలా ఎరప్ట్ అవుతాయి అనేది తెలుసుకోవడమే ద బిగ్గెస్ట్ హర్డిల్ అనమాట. సో అందులో భాగంగా మనకు వేరియస్ లెవెల్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఉంటాయన్నమాట. వాట్ ఆర్ ది డిఫరెంట్ డిఫికల్టీస్ దట్ దిస్ పర్టికులర్ పీపుల్ ఫేస్ అంటే, సో ఫస్ట్ థింగ్ ఈస్ వీ డోంట్ ఫుల్లీ అండర్స్టాండ్ ద లింక్ బిట్వీన్ ద కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ అండ్ సోలార్ విండ్స్. సోలార్ విండ్స్కి కరోనల్ మాస్ ఎజెక్షన్స్కి ఎలాంటి లింక్ ఉందనేది మనకి ఇంకా తెలియదు. అండ్ వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ మ్యాగ్నెటిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది కరోనల్ మాస్ ఎజెక్షన్స్లో, ఇన్సైడ్ ద కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వీ డోంట్ నో. అండ్ హౌ దిస్ పర్టికులర్ థింగ్ విల్ ఎఫెక్ట్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎజెక్షన్స్. సో ఇవన్నీ మనకు తెలియదు. అండ్ ఆల్సో ద సన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ వెరీ కాంప్లెక్స్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో సన్లో, ఓకే, so it is very very complex anamata. It is very complex and it is very hard to and tough to understand, right? And also we can't yet predict the solar flares also. Solar flares ni kuda manam predict chese capability mana daggara ledanamata. Endukonante we don't know the magnetic fields that are there inside the sun's surface. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం కరెక్ట్గా తెలుసుకోలేకపోవడం వల్ల, అండ్ ఆల్సో కొరోనల్ మాస్ ఎజెక్షన్స్కి సోలార్ విండ్స్కున్న రిలేషన్స్ తెలుసుకోలేకపోవడం వల్ల, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ వల్ల, ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల మనం ఏం చేయగలుగుతున్నాము అని అంటే, లైక్ వీఆర్ ఇన్ అ పొజిషన్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రిడిక్ట్ దిస్ పర్టికులర్ సోలార్ యాక్టివిటీ. ఇలాంటి లాట్ ఆఫ్ డిఫికల్టీస్ అనేవి మనం ఫేస్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో టు ఫోర్కాస్ట్ ద స్పేస్ వెదర్ అక్యురేట్లీ, ఈ స్పేస్ వెదర్ని మనం అక్యురేట్గా ఫోర్కాస్ట్ చేయాలి అని అంటే సైంటిస్ట్లకి బెటర్ డేటా కావాలి, సైంటిస్ట్లకి అబ్జర్వేషన్ సిస్టమ్స్ అనేవి కావాలన్నమాట. అందులో భాగంగా ఇండియా తీసుకున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టెప్ ఏంటి అని అంటే ఆదిత్య L1 మిషన్. ఈ డిఫికల్టీస్ అన్నిటినీ మనము, ఓకే, సో బేసికలీ గో త్రూ అవ్వడానికి, వీటన్నిటి నుంచి మనం బయటపడడానికి మనం తీసుకున్న ద బిగ్గెస్ట్ స్టెప్ ఏంటి అని అంటే ఆదిత్య L1, రైట్? సో సెప్టెంబర్ 2023లో మనకు తెలిసిందే ఇస్రో హ్యాస్ లాంచ్ దిస్ పర్టికులర్ మిషన్ కాల్డ్ యాజ్ ఆదిత్య L1. సో ఆదిత్య L1 అనేది ఇండియాస్ ఫస్ట్ స్పేస్ అబ్జర్వేటరీ అనమాట. సో ఇండియా యొక్క ఫస్ట్ స్పేస్ అబ్జర్వేటరీ దట్ విల్ హెల్ప్ ఇన్ స్టడీయింగ్ ద సన్.
సన్ని స్టడీ చేయడానికి మనకి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో బేసికలీ ఆదిత్య L1 ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ 1.5 మిలియన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ది ఎర్త్. ఓకే, లాగ్రేంజీ 1 పాయింట్లో దాన్ని ప్లేస్ చేసుకోవడం మనం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ వీ హ్యావ్ ప్లేస్డ్ ఇట్ ఇన్ అ వెరీ స్పెషల్ పొజిషన్, దట్ ఈస్ L1. ఎందుకు అని అంటే అక్కడ మనకి గ్రావిటేషన్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో దెర్ ఆర్ ఫ్యూ పాయింట్స్ బిట్వీన్ ద సన్ అండ్ ది ఎర్త్. ఆ పర్టికులర్ పాయింట్స్లో ఒక 2-3 పాయింట్స్ ఉంటాయి, అక్కడ మనకి గ్రావిటీ అనేది సో బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట, ఎక్కువ ఫ్యూయల్ అవసరం అనేది ఉండదు. సో దానివల్ల స్టెబిలిటీ కోసం మనము L1 అనే ప్రాంతంలో పెట్టడం జరిగిందనమాట. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ మోర్ క్లియర్ వే. సో లాగ్రేంజీ పాయింట్స్ అంటే ఏంటి? సో మనకి టోటల్గా చెప్పాలి అని అంటే ఓవరాల్ 5 పొజిషన్స్ ఉంటాయి ఇలా స్పేస్లో, వేర్ ద గ్రావిటీ ఆఫ్ ద సన్ అండ్ ద ఎర్త్ బ్యాలెన్స్ అయి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఇస్ ద సన్ అండ్ ఇఫ్ దిస్ ఇస్ ద ఎర్త్, వీళ్ళకి మధ్యలో ఒక 5 పాయింట్స్ ఉంటాయన్నమాట ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. సో ఆ 5 పాయింట్స్లో ద గ్రావిటీ విల్ బీ ఇన్ అ బ్యాలెన్స్డ్ వే. ఓకే, సో ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఈ బ్యాలెన్స్ వల్ల ఒక స్పేస్ క్రాఫ్ట్ మనం ఆ పొజిషన్లో మనం పెడితే సో బేసికలీ ఇట్ విల్ గెట్ పార్క్డ్ ఇన్ వన్ ప్లేస్ ఓన్లీ. ఎక్కువ ఫ్యూయల్ అనేది అవసరం పడదు అనమాట, ఎందుకంటే ఆల్రెడీ న్యాచురల్గా బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు మూవ్ ఆర్ ఇన్ ఆర్డర్ టు స్టే ఓవర్ దేర్ ఎక్కువ బ్యాలెన్సింగ్ అనేది అవసరం లేదు, ఆల్రెడీ అక్కడ బ్యాలెన్స్ అనేది న్యాచురల్గానే ఉంటుంది అనమాట. అలా మనకి 5 లాగ్రేంజీ పాయింట్స్ అనేవి ఉంటాయి, దట్ ఈస్ L1, L2, L3, L4 అండ్ L5. L1 ఏదైతే ఉంటుందో ఆ పొజిషన్లో మనము ఈ ఆదిత్య L1 మిషన్ని పెట్టడం జరిగిందనమాట. సో ఇట్ డైరెక్ట్లీ లైజ్ బిట్వీన్ ది ఎర్త్ అండ్ ది సన్. సో డైరెక్ట్గా మిడిల్ పాయింట్లో మనకి పర్టికులర్ L1 అనే ప్లేస్ ఉంటుంది. సో ఈ L1లో మనము ఆదిత్య L1ని ప్లేస్ చేసుకున్నాము. ఆదిత్య L1 కంటిన్యూస్గా సన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, సన్ నుంచి వచ్చే ఎరప్షన్స్ని డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట, విచ్ ఆర్ కమింగ్ టువర్డ్స్ ది ఎర్త్. ఓకే, దెర్ ఆర్ సమ్ అదర్ పాయింట్స్ లైక్ L4, L5. L4 వచ్చేసి 60 degrees అహెడ్ ఆఫ్ ది ఎర్త్ ఉంటుంది, L5 వచ్చేసి 60 degrees బిహైండ్ ది ఎర్త్ ఉంటుంది అనమాట. సో లాగ్రేంజీ మాత్రం ఇన్ ద మిడ్ పొజిషన్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంకొకటి ఏంటి అని అంటే ఈ L5 పాయింట్లో L4 పాయింట్లో కూడా మనం ఫ్యూచర్లో స్పేస్ క్రాఫ్ట్స్ని పెట్టుకోవాలి, ఎస్పెషలీ L5 పాయింట్లో. ఎందుకు అని అంటే L5 పాయింట్లో మనం స్పేస్ క్రాఫ్ట్ని పెట్టినట్టయితే సో బేసికలీ ఈ L5 పాయింట్ నుంచి ఆ పర్టికులర్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఇస్ అ పాయింట్ ఆన్ ది సన్, ఆ పర్టికులర్ పాయింట్ నుంచి మనకి ఎజెక్షన్స్ వస్తున్నాయి అనుకుందాం. సన్ రొటేట్ అవుతూ ఉంటుంది కదా. ఓకే, సో దెర్ ఆర్ డిఫరెంట్ మూమెంట్స్, రెవల్యూషన్, రొటేషన్ రెండు జరుగుతూ ఉంటాయి. సో ఈ పర్టికులర్ పాయింట్ ఎర్త్ అబ్జర్వేషన్కి వచ్చే ముందుకే స్పేస్ క్రాఫ్ట్ అబ్జర్వేషన్కి వస్తుందన్నమాట L5 పాయింట్లో మనం పెడితే. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే స్పేస్ క్రాఫ్ట్ అబ్జర్వ్ చేసుకున్న డేటాని ఎర్త్కి వెంటనే పంపించేస్తుంది. అప్పుడు మనం ఏం చేయగలుగుతాం, ప్రిడిక్ట్ చేయగలుగుతాం. సో విత్ ఇన్ ఫ్యూ అవర్స్ మనకు కూడా ఈ ఎజెక్షన్స్ అనేవి వస్తాయి, దానివల్ల మనకు ప్రభావం ఉండబోతుంది. సో వీ నీడ్ టు గెట్ రెడీ ఫర్ దట్ అని చెప్పేసి ముందుగానే మనం రెడీ అయిపోతాం. సో దట్స్ వై L5 పాయింట్లో కూడా మనం పెట్టడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, స్పేస్ క్రాఫ్ట్ ఎట్ L5 కెన్ సీ ద సన్స్ సర్ఫేస్ బిఫోర్ ద పార్ట్ రొటేట్స్ టు ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. సో బేసికలీ అదొక వార్నింగ్ సిస్టమ్ లాగా మనకు పనిచేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో L1 ప్లేస్లో అండ్ L5 ప్లేస్లో మనం పెట్టినట్టయితే సో 2 ఐస్ లాగా అవి పనిచేస్తాయి అనమాట. అంటే సోలార్ ఎరప్షన్స్ యొక్క 3D వ్యూ మనకు కనిపిస్తుంది అనమాట, ఒకటి L1లో ఒకటి L5లో ఉండడం వల్ల. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, మనం మళ్ళీ L4లో కూడా పెట్టినట్టయితే ట్రయాంగులర్ అబ్జర్వేషన్ నెట్వర్క్ అనేది పాసిబుల్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్ డైరెక్షన్, ఏ పర్టికులర్ డైరెక్షన్లో మనకి సోలార్ ఎరప్షన్స్ అనేవి వస్తున్నాయి, హౌ దే ఆర్ రీచింగ్ ది ఎర్త్, ఎట్ వాట్ టైమ్ దే రీచ్ అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయగలుగుతాం ఇఫ్ వీ ప్లేస్ ద స్పేస్ క్రాఫ్ట్స్ ఎట్ L1, L4 అండ్ L5, ఈ 3 ప్లేసెస్లో. L1 అచీవ్ చేయగలిగాం, బట్ L4 అండ్ L5 అచీవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ముందుగా L5 దాని తర్వాత L4 మనము అచీవ్ చేయాలి. ఓకే, L4 అండ్ L5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 30 మిలియన్ కిలోమీటర్స్ అవే ఉంటాయన్నమాట ఎర్త్ నుంచి. సో కాబట్టి డేటాని మనకు మళ్ళీ పంపించడం అనేది ఒక పెద్ద టాస్క్, అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. దట్ ఈస్ ద ఓన్లీ రిస్క్. దానికి ఏదైనా సొల్యూషన్ తీసుకురావాలి. ఈ కమ్యూనికేషన్ ఛాలెంజ్ని మనం ఓవర్కమ్ చేయగలిగితే డెఫినెట్లీ ఇట్ విల్ బీ అ మేజర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అని అంటే ఇండియా అనేది ఇట్ ఈస్ నాట్ రిలేయింగ్ ఓన్లీ ఆన్ ద స్పేస్ మిషన్స్ మీద మాత్రమే మనము రిలే అవ్వట్లేదు ఈ ప్రిడిక్టబిలిటీని పెంచుకోవడానికి. సో దెర్ ఈస్ అన్ ఇన్స్టిట్యూట్ కాల్డ్ యాజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. ఓకే, సో this has proposed
సంథింగ్ కాల్డ్ ఎస్ నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్, NLST అనే దాన్ని ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఇస్ అ 2 మీటర్ క్లాస్ టెలిస్కోప్. ఇది ఏం చేస్తుందంటే, ఈ టెలిస్కోప్ ఏం చేస్తుంది అంటే, దిస్ విల్ హెల్ప్ అస్ స్టడీయింగ్ ద సన్స్ లోవర్ అట్మాస్ఫియర్ అనమాట. ఆన్ గ్రౌండ్ ఎర్త్లో నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ అ టెలిస్కోప్. అంటే శాటిలైట్ అండ్ స్పేస్ మిషన్స్ మీద మాత్రమే కాకుండా మనము గ్రౌండ్ బేస్డ్ టెక్నిక్స్ లైక్ టెలిస్కోప్స్ని కూడా మనము ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నాం అనమాట. ఓకే, అండ్ దిస్ పర్టికులర్ టెలిస్కోప్ ఏదైతే ఉందో, దిస్ విల్ గివ్ హై రెజల్యూషన్ ఇమేజెస్. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. హై రెజల్యూషన్ ఇమేజెస్ని ఇస్తూ ఉంటుందన్నమాట. సో దట్ విల్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ద సోలార్ డీటెయిల్స్ లైక్ సోలార్ ఫ్లేర్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, ఇవన్నిటిని మనము మైన్యూట్ డీటెయిల్స్ని కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. అండ్ ఆల్సో సన్ స్పాట్ని అర్థం చేసుకోగలుగుతాం. ఈ మ్యాగ్నెటిక్ లూప్స్ అర్థమవుతాయి. స్మాలర్ ఎరప్షన్స్ కూడా మనకు తెలిసిపోతాయి అనమాట ఇఫ్ వీ డెవలప్ దిస్ NLST. ఓకే, అండ్ ఆల్సో ఇండియాస్ విషన్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ టెక్నాలజీ. సో గ్రౌండ్ బేస్డ్ టెక్నాలజీ ఆర్ స్పేస్ బేస్డ్ టెక్నాలజీ, వార్ఫేర్, వీటన్నిటిని తీసుకురావడం మాత్రమే కాదు. సో బేసికలీ హ్యూమన్ క్యాపిటల్ మీద కూడా మనం ఫోకస్ చేస్తున్నాం. లైక్ వీ వాంటెడ్ టు ట్రైన్ పీపుల్, వీ వాంటెడ్ టు ట్రైన్ యంగర్ రీసెర్చర్స్ సో దాట్ వాళ్ళు ఈ సోలార్ ఫిజిక్స్లో ఎక్స్పర్ట్స్ అవుతారు అని. సో ఇస్రో అండ్ ఆల్సో ఏరీస్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ కండక్టింగ్ సమ్ ఆదిత్య L1 డేటా వర్క్షాప్స్ని కండక్ట్ చేస్తున్నాయి అక్రాస్ ఇండియా. సో ప్రస్తుతం వరకు ఒక 10 వర్క్షాప్స్ని కండక్ట్ చేశారనమాట. 11th వన్ అనేది పాండిచేరి యూనివర్సిటీస్లో ప్లాన్ చేయడం జరిగింది. ఈ వర్క్షాప్స్ అనేవి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టీచ్ చేస్తారు ఈ వర్క్షాప్స్ ద్వారా. లైక్ హౌ డేటా అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది సైంటిఫిక్ అనాలిసిస్లో, ఆదిత్య L1 మనకి ఎలా హెల్ప్ చేస్తుంది, ఇవన్నిటి గురించి వాళ్ళకి వర్ణిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ అ పర్సన్ నేమ్డ్ హార్దిక్ మేది, ఈజ్ అ PhD స్టూడెంట్ అనమాట ఫ్రమ్ నేషనల్ సెంటర్ ఫర్ రేడియో astronomy, పూణే. He said that by attending such workshops, అతనికి గ్లోబల్ లెవెల్ రీసెర్చ్ మీద అండర్స్టాండింగ్ పెరిగిందని చెప్పేసి. అండ్ దెర్ ఈస్ సమ్ MS స్టూడెంట్, దట్ ఈస్ హర్ నేమ్ ఇస్ సవిత. షీ ఈస్ ఫ్రమ్ బెంగళూరు. షీ ఆల్సో టోల్డ్ దట్ ఈ పర్టికులర్ థింగ్ అనేది ఇట్ హ్యాస్ స్ట్రెంథెండ్ హర్ ప్యాషన్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ అని. ఓకే, అండ్ అకార్డింగ్ టు ద పేపర్ మెన్షన్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, ఈ ఆర్టికల్లో ఇంకో పేపర్ గురించి మెన్షన్ చేశారు. అండ్ అకార్డింగ్ టు దాట్ దెర్ ఆర్ అరౌండ్ 229 యంగ్ ఇండియన్ రీసెర్చర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ సోలార్ ఫిజిక్స్. దెర్ ఆర్ అరౌండ్ 229 రీసెర్చర్స్ ఉన్నారు ఈ పర్టికులర్ ఫీల్డ్లో వర్క్ చేసేవాళ్ళు. అండ్ ఆల్సో 65 సైంటిస్టులు ఉన్నారు అండ్ ఫ్యాకల్టీ ఉన్నారు హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియా ఆన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్. అండ్ ఆథర్ ఈస్ స్ట్రెస్సింగ్ దాట్ మనము ఈ పర్టికులర్ కమ్యూనిటీని ఎక్స్పాండ్ చేయాలి, హ్యూమన్ రిసోర్సెస్ని పెంచాలి, ప్యాషన్ని క్రియేట్ చేయాలి. పీపుల్ నీడెడ్ టు బీ ట్రైన్డ్ ప్రాపర్లీ సో దాట్ ఈ సోలార్ ఫిజిక్స్ యొక్క ఎవల్యూషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది ఫ్యూచర్లో కూడా. అండ్ ఆల్సో దీంతో పాటు ఒకవైపు టెలిస్కోప్స్, ఇంకోవైపు గ్రౌండ్ బేస్డ్ టెక్నాలజీ, స్పేస్ క్రాఫ్ట్స్, ఇవన్నిటిని డెవలప్ చేస్తున్నాం. అండ్ న్యూ టెలిస్కోప్స్, న్యూ మిషన్స్తో మనం ముందుకు అవ్వాలనుకుంటున్నాం. అయితే ఈ పర్టికులర్ థింగ్స్ లైక్ టెలిస్కోప్ కానివ్వండి, మన స్పేస్ మిషన్స్ కానివ్వండి, ఇట్ విల్ జనరేట్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా, రైట్? చాలా అమౌంట్ ఆఫ్ డేటాని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ డేటాని మనం ప్రాసెస్ చేసుకోవాలి. అండ్ వీ నీడ్ టు స్టిమ్యులేట్ దిస్ పర్టికులర్ డేటా ఆల్సో. సో దీనికోసం మనకి ఏం కావాలి అని అంటే, లార్జర్ డేటాని స్టోర్ చేసుకోవడానికి నేషనల్ నెట్వర్క్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ కావాలన్నమాట. అంటే సూపర్ కంప్యూటింగ్ టెక్నాలజీస్ని మనం ఎక్కువ డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. బికాస్ స్టడీయింగ్ ద సన్ రిక్వైర్స్ అ వెరీ కాంప్లెక్స్ సిమ్యులేషన్స్, ఫిజిక్స్ బేస్డ్ సిమ్యులేషన్స్ అనేవి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్లాస్మా అనేది ఎలా మూవ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఎలా ట్విస్ట్ అవుతున్నాయి, ఎలా ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాయి, వీటన్నిటికీ మనకి అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ నెట్వర్క్ అనేది అవసరం అనమాట టు క్యాలిక్యులేట్ ద థింగ్స్ ఇన్ అ వెరీ వెరీ మైన్యూట్ అమౌంట్ ఆఫ్ టైమ్. ఓకే, సో బేసికలీ what we can say overall is next 10 to 15 yearsలో ఇండియా అనేది it would be in a position to develop its own prediction models. మన ఓన్ ప్రెడిక్టబిలిటీని మనం పెంచుకోవాలనుకుంటున్నాం, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు సోలార్ యాక్టివిటీ. అండ్ ఆల్సో దాంతోపాటు మన ఓన్ కంప్యూటింగ్ సిస్టమ్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం. మన పీపుల్, హ్యూమన్ రిసోర్స్ కమ్యూనిటీని పెంచాలనుకుంటున్నాం ఈ పర్టికులర్ ఆస్ట్రోఫిజిక్స్లో అండ్ ఈ పర్టికులర్ స్పేస్ ఫిజిక్స్లో. అండ్ ఆల్సో వీటన్నిటితో మనం ఈ పర్టికులర్ సెక్టార్లో వీ వాంట్ టు బికమ్ అ లీడర్ అనమాట. ఓకే, అండ్ వీ వాంట్ టు బికమ్ అ లీడర్ అండ్ ఆల్సో వీ వాంటెడ్ టు స్టాప్ ది డిపెండెన్సీ ఆన్ అదర్ కంట్రీస్, సెల్ఫ్ రిలయంట్గా మారాలనుకుంటున్నాం అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇండియా ఈజ్ ఓపెనింగ్ అప్ ద స్పేస్ సెక్టార్ టు ద ప్రైవేట్ కంపెనీస్, మనందరికీ తెలిసిందే. ఓకే, private companies are also participating in the space activity. This means that apart from ISRO,
ప్రైవేట్ ప్లేయర్స్ కూడా శాటిలైట్స్ని బిల్డ్ చేస్తున్నారు, రాకెట్స్ని బిల్డ్ చేస్తున్నారు. అండ్ దే కెన్ ఆల్సో ఇన్నోవేట్ ఇన్ మోడలింగ్ ద సోలార్ స్టార్మ్స్ ఇన్ ద సేమ్ వే విత్ రెస్పెక్ట్ టు ద స్పేస్ వెదర్. కాబట్టి మనం దీంట్లో కూడా ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ని పెంచాలి. అప్పుడు మనకు ఫండింగ్ ఉంటుంది అండ్ ఆల్సో ఇన్నోవేషన్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఎన్హాన్సింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద సర్వీసెస్ ఆల్సో. సో కాబట్టి ప్రైవేట్ పార్టిసిపేషన్ అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట టు మేక్ ద ఇండియా సెల్ఫ్ రిలయంట్ ఇన్ అండర్స్టాండింగ్ ద హౌ సన్ ఇన్ఫ్లుయెన్సెస్ ది ఎర్త్. ఓకే, సో సోలార్ టెరెస్ట్రియల్ రిలేషన్షిప్ అర్థం కావాలంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు టుగెదర్ వాట్ ఈస్ ద అంబిషన్ ఆఫ్ అస్ అంటే, సో లెట్ మీ రిపీట్ ఆల్ ఆఫ్ ద థింగ్స్ వన్స్ అగైన్. నేను ఇనీషియల్గా వై సన్ ఈజ్ నీడెడ్ అని చెప్పాను, అండ్ దెన్ వాట్ ఈస్ స్పేస్ వెదర్ అని చెప్పాను. ఈ స్పేస్ వెదర్ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుంది, బట్ దీని ప్రెడిక్టబిలిటీలో మనం ల్యాక్ అయి ఉన్నాము. దానికోసం మనం ఏం చేయాలి అని అంటే, వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు డెవలప్ ద గ్రౌండ్ బేస్డ్ అండ్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీస్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఆదిత్య L1 మిషన్ గురించి చదివాం, అండ్ అలాంగ్ విత్ దాట్ L4 అండ్ L5 ప్లేసెస్లో కూడా ప్లేస్ చేస్తే ఇట్ విల్ బికమ్ వెరీ హెల్ప్ఫుల్ మోడల్ అని చెప్పారు. దీంతోపాటు గ్రౌండ్ బేస్డ్ టెలిస్కోప్స్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం. దీంతోపాటు స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలనుకుంటున్నాం బై కండక్టింగ్ వర్క్ షాప్స్, బై ఇన్కల్కేటింగ్ ప్యాషన్ ఇన్ దెమ్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, సో ఇస్రో, ఏరీస్, IIE అండ్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఆర్ taking part in bringing workshops to the students. And also we are thinking about the public private partnership. వీటన్నిటికీ డేటా ప్రాసెసింగ్ సిమ్యులేషన్ కోసం సూపర్ కంప్యూటింగ్ మోడల్స్ అండ్ నెట్వర్క్స్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం. సో ఓవరాల్గా ఇలా ఈ ఈకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో, సో దిస్ విల్ హెల్ప్ అస్ ఇన్ బికమింగ్ అ సెల్ఫ్ రిలయంట్. ఓకే, సెల్ఫ్ రిలయన్స్ని అచీవ్ చేయడానికి ఎస్పెషలీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సోలార్ ఫిజిక్స్ అండ్ స్పేస్ వెదర్ మనకి ఈ స్టెప్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. సో ద సెకండ్ ఆర్టికల్ చూద్దాము. సైంటిస్ట్ యూజ్ అటామిక్ స్టెన్సిల్స్ టు మేక్ డిజైనర్ నానో పార్టికల్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ ఆర్టికల్ని అర్థం చేసుకునే ముందు నానో పార్టికల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఆర్ నానో పార్టికల్స్? సో నానో పార్టికల్స్ అంటే దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ పార్టికల్స్ అనమాట. ఎక్స్ట్రీమ్లీ స్మాల్ పార్టికల్స్, థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ థిన్నర్ దాన్ ద హ్యూమన్ ఎయిర్. మన హ్యూమన్ హెయిర్ ఎలా అయితే ఉంటుందో దానికన్నా ఆల్మోస్ట్ థౌజండ్స్ టైమ్ థిన్గా ఉంటాయి, చిన్నగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో దే ఆర్ వెరీ వెరీ స్మాల్ పార్టికల్స్. బికాస్ ఆఫ్ దట్ స్మాల్ ఇన్ నేచర్, చిన్నగా ఉన్నాయి కాబట్టి, సో దాని యొక్క సైజ్ని బట్టి, దాని యొక్క బేసికలీ థిన్నెస్ని బట్టి, మిగతా ప్రాపర్టీస్ని బట్టి దే బిహేవ్ అబ్నార్మలీ. దే బిహేవ్ డిఫరెంట్లీ. they'll behave differently if you compare it with the other normal materials. So basically ఇవి ఏం చేస్తాయనంటే నానో పార్టికల్స్ క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క చట్టాలని ఆర్ వాట్ వి సే లాస్, క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క లాస్ని ఫాలో అవుతూ ఉంటాయన్నమాట, రాదర్ దాన్ ద రెగ్యులర్ ఫిజిక్స్. సో ఈ నానో పార్టికల్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ మెనీ మోడర్న్ టెక్నాలజీస్. సో మనం యూజ్ చేసే ప్రస్తుతం డ్రగ్ డెలివరీస్కి సంబంధించిన టెక్నాలజీస్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్లో కానివ్వండి, లైక్ టైనీ సర్క్యూట్స్ ఆర్ సెన్సార్స్ని ప్రిపేర్ చేయడం, లైక్ ఎనర్జీ, లైక్ సోలార్ సెల్స్లో, బ్యాటరీ సెల్స్లో, ఇలా చాలా ప్లేసెస్లో నానో పార్టికల్స్ అనేవి మనకి హెల్ప్ఫుల్ అవుతాయి. బట్ దెర్ ఈస్ అ ఛాలెంజ్ విత్ రెస్పెక్ట్ టు నానో పార్టికల్. సో ప్రస్తుతం వారికి చాలా నానో పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యూనిఫామ్ సర్ఫేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. దే హ్యావ్ యూనిఫామ్ సర్ఫేసెస్. ఓకే, బేసికలీ త్రూ అవుట్ ద నానో పార్టికల్ ఒకే టైప్ ఆఫ్ సర్ఫేస్ ఉండడం అనేది జరిగింది. సో లైక్ బేసికలీ దట్స్ లైక్ ట్రయింగ్ టు బిల్డ్ అ లీగో స్ట్రక్చర్. బేసికలీ ఏమవుతుంది అని అంటే టోటల్గా సిమిలర్గా ఉండడం వల్ల మనం ఎక్కువగా అప్లికేషన్స్ని తీసుకోలేకపోతున్నాం. సో కాబట్టి కాంప్లెక్స్ మెటీరియల్స్లో ఆర్ కాంప్లెక్స్ టాస్క్లలో కూడా వీటిని యూజ్ చేసుకోవాలి అని అంటే దాంట్లో కొన్ని చేంజెస్ అండ్ ప్యాచెస్ అనేవి మనం చేయాలి అనమాట. ఓకే, సో ఆ పర్టికులర్ ప్యాచెస్ చేస్తే మనము దాన్ని ఇంకెన్నో పర్టికులర్ ఏరియాస్లో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. వాటినే మనము ప్యాచీ నానో పార్టికల్స్ అని అంటాం అనమాట. దే ఆర్ కాల్డ్ యాజ్ ప్యాచీ నానో పార్టికల్స్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే, సో ప్రస్తుతం ఉన్న యూనిఫామ్ సర్ఫేసెస్ వల్ల చాలా సర్వీసెస్ ఆర్ చాలా ప్లేసెస్లో అప్లికేషన్స్లలో మనం యూజ్ చేయలేకపోతున్నాం. సో వాటిని ప్యాచీగా చేస్తే దెల్ హెల్ప్ అస్ ఇన్ మోర్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో సైంటిస్ట్లు ఏంటి అని అంటే నౌ దే హ్యావ్ ఫౌండ్ అ క్రియేటివ్ న్యూ వే, ఒక కొత్త వేని వాళ్ళు కనుక్కోవడం జరిగింది టు మేక్ దిస్ నానో పార్టికల్స్ విత్ వెరీ స్పెషల్ సర్ఫేస్ డిజైన్స్.
స్పెషల్ సర్ఫేస్ డిజైన్స్తో అంటే ఈ ప్యాచీ నానో పార్టికల్స్ని డెవలప్ చేసే ఒక ఐడియాని వాళ్ళు బారో చేసుకోవడం జరిగింది. అండ్ దే హ్యావ్ బారోడ్ దిస్ పర్టికులర్ ఐడియా ఫ్రమ్ ఆర్ట్స్. ఓకే, సో ఈ పర్టికులర్ మెథడ్ని అటామిక్ స్టెన్సిలింగ్ అని అంటాం అనమాట. విల్ కాల్ ఇట్ యాజ్ అటామిక్ స్టెన్సిలింగ్. సో ఆర్టిస్టులు ఎలాగైతే స్టెన్సిల్స్ని యూజ్ చేస్తూ ఉంటారో, లైక్ ప్యాటర్న్స్ని డ్రా చేయడానికి, సో పెయింటింగ్లో ప్యాటర్న్స్ని డ్రా చేయడానికి స్టెన్సిల్స్ని ఎలా అయితే యూజ్ చేసుకుంటారో, సేమ్ టెక్నిక్ని బారో చేసుకొని వీళ్ళు నానో పార్టికల్స్లో కూడా సో ఆ ప్యాచీ నానో పార్టికల్స్ని తీసుకురావడంలో హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. సేమ్ టెక్నిక్ వాళ్ళు యూజ్ చేయాలని అనుకుంటున్నారనమాట టు పెయింట్ ద డిజైన్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది నానో పార్టికల్స్. ఈ న్యూ టెక్నిక్ని మనం అటామిక్ స్టెన్సిలింగ్ అంటాం. ఈ టెక్నిక్ అనేది మనకి సో నానో పార్టికల్స్ని డెకరేట్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ డెకరేట్ చేసిన నానో పార్టికల్స్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇట్ విల్ హెల్ప్ ఇట్ టు డూ మెనీ మోర్ థింగ్స్. ఓకే, సో ఎందుకు చేంజ్ అవుతాయి, ఎందుకు న్యూ థింగ్స్ని చేయగలుగుతాయి అని అంటే, సో దాన్ని మనం అటామిక్ స్టెన్సిలింగ్ చేసినప్పుడు దాని ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట. ఈ ప్రాపర్టీస్ చేంజ్ వల్ల దాని యొక్క అప్లికేషన్స్ అనేవి పెరుగుతాయి. ఓకే, దాట్స్ వేర్ దిస్ పర్టికులర్ అటామిక్ స్టెన్సిలింగ్ విల్ హెల్ప్ అస్. అయితే బట్ ద ప్రాబ్లమ్ ద సైంటిస్ట్ హ్యాస్ ఫేస్డ్ ఇస్, సో ఇలాంటి ప్యాచీ నానో పార్టికల్స్ని తయారు చేసే ఈ విషయం ఏదైతే ఉంటుందో ఇట్స్ అ వెరీ హార్డ్ టాస్క్. సో అటామిక్ లెవెల్ ప్రిసిషన్ అనేది అవసరం. ఇవి చాలా టైనీ పార్టికల్స్ కాబట్టి చాలా ప్రిసిషన్ అనేది అవసరం అనమాట. ఓకే, ఆ పార్టికల్ అనేది దానికి స్టిక్ అవుతుందా లేదా, సో ఎలా చేంజ్ చేయగలుగుతున్నాం, రిపీటబుల్గా చెక్ చేస్తూ ఉండాలి అనమాట. బికాస్ దే ఆర్ వెరీ మైన్యూట్ కాబట్టి. సో ప్రస్తుతం ఉన్న మెథడ్స్ దే ఆర్ వెరీ ర్యాండమ్ అండ్ వెరీ లిమిటెడ్. సో దట్స్ వేర్ ఈ పర్టికులర్ ఆర్ట్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ద బ్రేక్ త్రూ ఇస్ దిస్ పర్టికులర్ ఆర్ట్. సో స్టెన్సిల్ ఎలా అయితే మనము పెయింటింగ్లో యూజ్ చేస్తూ ఉంటామో టు బ్రింగ్ ద డిఫరెంట్ ప్యాచెస్ అండ్ ఆల్, ఇన్ ద సేమ్ వే అదే టెక్నిక్ని నానో పార్టికల్స్ని రీషేప్ చేయడంలో, ఈ ప్యాచెస్ తీసుకురావడంలో ఆ పర్టికులర్ స్టెన్సిల్ టెక్నిక్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో బేసికలీ దిస్ ఇస్ అ బేసిక్ ఐడియా దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అసలు ఏంటి, ఎలా చేస్తారు, దాంట్లో ఉన్న స్టెప్స్ ఏంటి అనేది మనకి యూపీఎస్సీలో అడగరు. ఓకే, సో ఈ మెథడ్ని యూజ్ చేసి ఒక పర్టికులర్ టీమ్ సక్సెస్ఫుల్గా 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాచీ నానో పార్టికల్స్ని తయారు చేయగలిగింది. ఈచ్ హ్యాడ్ అ యునిక్ ప్యాటర్న్. సో బేసికలీ కొన్నిటికేమో కార్నర్స్లో ప్యాచెస్ ఉంటాయి, కొన్నిటికి ఫేసెస్లో ప్యాచెస్ ఉన్నాయి, కొన్నిటికి వెబ్ లైక్ డిజైన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్టికల్స్ని తీసుకురావడం జరిగిందనమాట ఈ పర్టికులర్ టెక్నిక్ని యూజ్ చేసి. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఈ ప్యాచీ నానో పార్టికల్స్ ఏవైతే మనం డిజైన్ చేయగలుగుతామో, సో ఇవి ఆటోమేటిక్గా వాటంతలు అవే ఆర్గనైజ్ అయ్యే క్యాపబిలిటీ కూడా వాటికి ఉంటుందన్నమాట. దే కెన్ ఆర్గనైజ్ దెమ్సెల్స్ ఆల్సో. సో ఒక లార్జ్ అండ్ ఆర్డర్డ్ స్ట్రక్చర్స్గా వాటంతలు అవే ఆర్గనైజ్ అయ్యే క్యాపబిలిటీస్ కూడా ఉంటాయి. ఈ పర్టికులర్ టెక్నిక్నే సెల్ఫ్ అసెంబ్లీ టెక్నిక్ అని అంటారనమాట. సో బేసికలీ ఇంతకుముందు సైంటిస్ట్లు ఏంటి అని అంటే, ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు పర్టికులర్లీ కమ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ అని అనుకున్నారు. కానీ ఈ పర్టికులర్ అటామిక్ స్టెన్సిలింగ్ అనేది ఆ పర్టికులర్ సెల్ఫ్ అసెంబ్లీ అనే ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్ని కూడా ముందుకు తీసుకొస్తుంది అనమాట. ఓకే, సో రైట్ డిజైన్ ఆఫ్ ప్యాచెస్ మనం తీసుకురాగలిగితే నానో పార్టికల్స్ని మనం గైడ్ చేయొచ్చు, సో దట్ దే కెన్ అసెంబుల్ దెమ్సెల్వ్స్, సో దే కెన్ హ్యావ్ మెనీ మోర్ అప్లికేషన్స్ ఇన్ ద ఫ్యూచర్. But this breakthrough gives scientists a new level of control over the nanoparticle design అని చెప్పొచ్చు at atomic scale. So for example, materials ఏవైతే ఉంటాయో that can bend or block the light in unusual ways, materials that can control the sound or heat flow, materials that can deliver the drugs, ఇలాంటి ఎన్నో నానో పార్టికల్స్ అండ్ నానో మెటీరియల్స్ని వాళ్ళు తయారు చేయగలుగుతారు. సో దెల్ బీ లిమిట్లెస్ పాసిబిలిటీస్ అని చెప్పొచ్చు. యూ కెన్ చేంజ్ ద కోర్ ఆఫ్ ద గోల్డ్, యూ కెన్ చేంజ్ ద కోర్ ఆఫ్ ద ప్లాటినం, యూ కెన్ చేంజ్ ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ నానో పార్టికల్స్. ఇలా డిఫరెంట్ చేంజెస్ని తీసుకొచ్చి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ని తీసుకురావచ్చు అనమాట. సో టు సమ్ ఇట్ అప్, సైంటిస్ట్ ఇనీషియల్గా సో బేసికలీ కాంప్లెక్స్ మెటీరియల్స్ అండ్ నానో పార్టికల్స్ని ప్యాచ్ చేయడంలో కొన్ని ఇష్యూస్ని ఫేస్ చేశారు. అండ్ ఆల్సో సెల్ఫ్ అసెంబ్లీలో కూడా టెక్నాలజీ లేక ఇష్యూస్ని ఫేస్ చేశారు. బట్ ఒక పర్టికులర్ పెయింటింగ్ అనే ఒక ఆర్ట్ ఫామ్ నుంచి మనం డిరైవ్ చేసుకునే ఈ స్టెన్సిల్ అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ద్వారా అటామిక్ స్టెన్సిలింగ్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దానివల్ల మనము ప్యాచీ నానో పార్టికల్స్ని మనం తయారు చేయగలుగుతున్నాం అండ్ సెల్ఫ్ అసెంబ్లీ అనేది కూడా పాసిబుల్ అవుతుంది. ఈ పర్టికులర్ ఇన్వెన్షన్ అనేది మనకి ఫ్యూచర్లో చాలా మెటీరియల్స్ అండ్ చాలా కైండ్ ఆఫ్ నానో పార్టికల్స్ని డెవలప్ చేయడంలో మనకి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ దిస్ విల్ హ్యావ్ అన్ అప్లికేషన్ ఫ్రమ్ మెడిసిన్ టు క్వాంటమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెనీ మోర్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. ఏ పాత్ ఫర్ అ బ్యాటర్డ్ అండ్ బ్రోకెన్ హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో దిస్ ఆర్టికల్ ఇస్ రిటన్ బై అర్చనా వైద్య. ఓకే, సో అర్చనా వైద్య
has written this particular article అనమాట. Let's try and explore this article in detail. సో రీసెంట్గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక అబ్జర్వేషన్ ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ అ వెరీ సీరియస్ వన్. సో దిస్ పర్టికులర్ అబ్జర్వేషన్ ఈజ్ అబౌట్ హిమాచల్ ప్రదేశ్లో జరిగే ఎకలాజికల్ క్రైసిస్ గురించి అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అ స్టేట్ దట్ హ్యాస్ అ వెరీ డివాస్టేటింగ్ ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్, రోడ్ కొలాప్సెస్ పాస్ట్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ పర్టికులర్ సీరియస్ అబ్జర్వేషన్ ఏదైతే సుప్రీంకోర్టు చేసిందో, దిస్ ఈజ్ ఇన్ రీసెంట్ కేస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రెస్టీన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అని ఒక పర్టికులర్ కేసులో ఈ అబ్జర్వేషన్స్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో అక్కడ ఒక గ్రీన్ బెల్ట్ని యాడ్ చేయాలనుకుంటున్నారు. సో దట్స్ వేర్ సమ్ పెటిషన్ అనేది సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగిందనమాట. సో ఆ పర్టికులర్ పెటిషన్లో జస్టిస్ జేబీ పర్దీవాలా గారు అండ్ ఆర్ మహాదేవన్ గారు, సో ఈ 2 జడ్జెస్ దే హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ద డీప్ కన్సర్న్ అబౌట్ దిస్ పర్టికులర్ ఎన్వైరన్మెంటల్ కొలాప్స్. వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, రెవెన్యూ ఎర్న్ చేయడం అనేది నాట్ ఇంపార్టెంట్, ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్, లైక్ ఇట్స్ ఇంపార్టెంట్ బట్ ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్. రెవెన్యూ అనేది ఇట్ షుడ్ నాట్ బి ఎర్న్డ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎకాలజీ అని చెప్పేసి చెప్పారనమాట. ఇదే విధంగా థింగ్స్ అనేవి కంటిన్యూ అవుతే ఎంటైర్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అనేది ఇట్ విల్ గెట్ వ్యానిష్డ్ ఫ్రమ్ ద మ్యాప్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వార్న్ చేయడం జరిగిందనమాట. సో దట్స్ హౌ ది అలార్మింగ్ సిచ్యువేషన్. ఓకే, లైక్ దట్స్ హౌ ది అలార్మింగ్ ద సిచ్యువేషన్ హ్యాస్ బికమ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అని చెప్పొచ్చు అనమాట. కోర్ట్ ఏం చెప్పింది అని అంటే, కోర్ట్ హ్యాస్ ఆర్డర్డ్ సో దిస్ పర్టికులర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ రిట్ పెటిషన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి ఆటోమేటిక్గా. ఎందుకు అని అంటే, ఈ పర్టికులర్ ఇష్యూ అనేది ఇట్ ఈస్ ఫర్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అండ్ ఆల్సో దే ఆస్క్డ్ ద గవర్నమెంట్స్, ఓకే, అండ్ ఈవెన్ ద పీపుల్ టు బీ రెస్పాన్సిబుల్. ఎందుకు అని అంటే, బికాస్ ఆఫ్ ది యాక్షన్స్, బికాస్ ఆఫ్ ది ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ అండ్ బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ స్టేట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంటే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ రైటర్ అర్చనా వైద్య గారు ఈజ్ అ లా ఎక్స్పర్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. షీ ఈస్ టెలింగ్ దాట్ జుడిషియల్ ఇంటర్వెన్షన్ అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ గివింగ్ అ హోప్ టు అస్. ఓకే, సో దిస్ మార్క్స్ అ న్యూ ఎరా. ఈ ఇంటర్వెన్షన్ అనేది ఇట్ ఈస్ అ న్యూ ఎరా ఆఫ్ రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. బట్ సో దీంతో పాటు జుడిషియరీ ఇన్వాల్వ్మెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్ అండ్ సిటిజన్స్ కూడా ప్రాపర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి తను గుర్తు చేయడం జరిగిందనమాట. అండ్ షీ టోల్డ్ దాట్ ఆల్రెడీ మనకి లాట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ లాస్ ఉన్నాయి, పాలసీస్ ఉన్నాయి, ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, రిస్క్ అడ్వర్స్ ప్లానింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ ఇవన్నీ జస్ట్ టిక్ బాక్స్ ఎక్సర్సైజెస్ లాగానే ఉన్నాయి, అంటే పేపర్ మీద మాత్రమే ఉన్నాయి ఇవన్నీ. సో రియల్గా మనము వాటిని ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ టు మేక్ ద లాస్ ఆర్ నాట్ టు బ్యాలెన్స్ ద లాస్. సో లాస్ని చేయడం మాత్రమే కాదు, వాటిని ఇంప్లిమెంట్ చేయాలి, వాటిని చాలా క్యాజువల్గా తీసుకోవద్దు. సో ఆథర్ ఈజ్ ఆల్సో సేయింగ్ దట్ సుప్రీం కోర్ట్ నౌ నీడ్ టు ఎన్షూర్ దట్ హిమాచల్ అనే పర్టికులర్ ప్రాంతం ప్రాపర్గా ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ని ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా అనేది ప్రాపర్గా సుప్రీంకోర్టు ఓవర్సైట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి తను అంటున్నారనమాట. అండ్ షీ వాజ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ హైడ్రో పవర్ డెవలప్మెంట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో హైడ్రో పవర్ డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ అ మ్యాసివ్ థింగ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో షీ సేస్ దాట్ కోర్ట్స్ అనేవి దే హ్యావ్ టు చెక్ వెదర్ ప్రాపర్ క్యూములేటివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ అనేవి చేశారా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చే ముందు. ఓకే, సో బేసికలీ ఎందుకు అని అంటే, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ప్రతి రివర్ బేసిన్కి ఒక యూనిక్ ఈకో సిస్టమ్ అనేది ఉంది. ఓకే, సో రివర్ అంటే ఓన్లీ వాటరా కాదు కదా. సో ఎందుకంటే చాలా హైడ్రో ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లేబుల్డ్ యాజ్ అ రన్ ఆఫ్ ది రివర్ లాగా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంటే సో బేసికలీ ఇక్కడ రివర్ అంటే ఓన్లీ వాటర్ అనే ఒక ఉద్దేశం అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న రివర్ బేసిన్స్, ప్రతి రివర్ బేసిన్కి ఒక ఓన్ ఎకలాజికల్ హిస్టరీ ఉంది కాబట్టి ఇలాంటి ప్రాజెక్ట్స్ని మనం డెవలప్ చేసినప్పుడు ఇట్ విల్ కొలాప్స్ ది ఎంటైర్ ఈకో సిస్టమ్. ఓకే, ఎంటైర్ ఈకో సిస్టమ్ ఆఫ్ ద రివర్ విల్ గెట్ ఫ్రాగ్మెంటెడ్ అండ్ ఆల్సో న్యాచురల్ ఫ్లో ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి పోతాయి. అండ్ ఆల్సో ఎక్వాటిక్ ప్లాంట్స్కి, యానిమల్స్కి, లైవ్లీహుడ్కి అండ్ అక్కడ ఉన్న పీపుల్ యొక్క కల్చర్ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. ఈవెన్ స్మాల్ మైక్రో హైడ్రో ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ బిలో 2 megawatts, అవి కూడా ఈ ఈకో సెన్సిటివ్ జోన్స్లో చాలా చాలా టఫే. ఇలాంటివి కూడా మనం తీసుకురావద్దు. సో నిజంగానే వాటికి ఇంపాక్ట్ అసెస్మెంట్స్ చేశారా అనేది మనం చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న హైవేస్ గురించి కూడా మాట్లాడుతున్నారు ఆథర్. సో ఆథర్ ఈస్ టెలింగ్ దాట్ నేషనల్ హైవే ప్రాజెక్ట్ వన్ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఇస్ బిలాస్పూర్ నుంచి మనాలి టు లే. ఈ పర్టికులర్ హైవే ఏదైతే ఉంటుందో,
సో దీనికి మనకి ప్రాపర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఉండాలి. సో దిస్ వాజ్ ప్రిపేర్డ్. ఓకే, ఒక డ్రాయింగ్ రూమ్లో కూర్చొని దీన్ని ప్రిపేర్ చేశారనమాట. అంటే ఫీల్డ్ స్టడీస్ చేయకుండానే క్యాజువల్గా రిపోర్ట్స్ని ప్రిపేర్ చేస్తున్నారు మీరు. దెర్ ఈస్ నో సైంటిఫిక్ బ్యాకింగ్ బిహైండ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి అంటున్నారనమాట. సో హైవేస్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది ఇట్స్ ఇన్ ఫ్రెజైల్ థింగ్ అనమాట ప్రజెంట్గా. అండ్ ఆల్సో మెనీ హైవేస్ ఆర్ యాక్చువల్లీ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో బేసికలీ దానికి ఒక సైంటిఫిక్ బ్యాకింగ్ ఉండాలి, ఫీల్డ్ స్టడీస్ ఉండాలి. ఒక డ్రాయింగ్ రూమ్లో కూర్చొని దాన్ని రాస్తే సరిపోదు, రైట్? అండ్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఏవైతే ఉన్నాయో, సో దిస్ మినిస్ట్రీ హ్యాస్ ఇష్యూడ్ అ సర్క్యులర్ ఆల్సో. సో ద విడ్త్ ఆఫ్ ద రోడ్స్ ఎంత ఉంటాయి, స్లోప్ కటింగ్ ఎక్కడ ఉంటుంది, డిఫారెస్టేషన్ ఎక్కడ జరుగుతుంది ఇచ్చారు వితౌట్ డూయింగ్ ఎనీ ఫీల్డ్ ట్రయల్స్ అని చెప్పేసి తను ఆర్గ్యూ చేస్తున్నారనమాట. ఓకే, సో బట్ దెర్ ఇస్ అ వెరీ పూర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటున్నారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఎన్వైర్న్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏదైతే మనం కండక్ట్ చేయాలో, సో ఇది పేపర్లో ఉన్నప్పటికీ జస్ట్ దీన్ని ఒక టిక్ బాక్స్ లాగానే, జస్ట్ దీన్ని ఒక క్యాజువల్ వే లాగానే యూజ్ చేస్తున్నారు, కానీ ఒక కాపీ పేస్టెడ్ ఫార్మాట్లో వెళ్తున్నారు, కానీ ఈఐఏని కాంప్రహెన్సివ్గా కండక్ట్ చేయట్లేదు ఇక్కడున్న ప్రాజెక్ట్స్కి. ఓకే, చాలా హైడ్రో ప్రాజెక్ట్స్కి అండ్ హైవేస్కి కూడా ప్రాపర్గా కండక్ట్ చేయట్లేదు అని చెప్పేసి తను అంటుందన్నమాట. ఓకే, అయితే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్ నేషనల్ హైవే ఏదైతే ఉందో అది తీసుకొచ్చేటప్పుడు నిజంగా సిఆర్ఆర్ఐ, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన రికమెండేషన్స్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రికమెండేషన్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన రికమెండేషన్స్ని నిజంగా ఫాలో అయిందా, ఎంతవరకు ఫాలో అయింది, ఎంతవరకు అచీవ్ చేయగలిగింది, ఇవన్నీ చెప్పగలుగుతారా అని చెప్పేసి తను క్వశ్చన్ చేస్తుంది. అండ్ ఆల్సో సైన్స్ బేస్డ్ ప్లానింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ హోల్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. సైన్స్ బేస్డ్ ప్లానింగ్ అనేది మిస్ అవుతుంది. వల్నరబిలిటీ ఎంత, రిస్క్ ఎంత, హజార్డ్ ఎంత, క్యాపబిలిటీ ఎంత, అసెస్మెంట్ ఎంత, ఎలాంటి స్టడీస్ని కండక్ట్ చేయకుండానే దే ఆర్ గివింగ్ పర్మిషన్స్ టు ద ప్రాజెక్ట్స్ అనమాట. దెర్ ఈస్ నో క్రెడిబుల్ డేటా, రిలయబుల్ డేటా, డీటెయిల్డ్ డేటా, హిస్టారిక్ ట్రెండ్స్ ఏంటి, కరెంట్ ట్రెండ్స్ ఏంటి, సైంటిఫికల్గా ఇట్ ఈస్ వయబుల్ ఆర్ నాట్, సో ఇవన్నీ చెక్ చేయట్లేదు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గానే మనం చూసుకుంటే 2023లో అయినా 2025లో అయినా సో లాట్ ఆఫ్ ఫ్లడ్స్ అనేవి వచ్చాయి హిమాచల్ ప్రదేశ్లో, ల్యాండ్ స్లైడ్ యాక్టివిటీస్ కూడా జరిగాయి, లాట్ ఆఫ్ డిజాస్టర్స్ అనేవి చూసాం మనము. సో కాబట్టి ఇక్కడ ఆథర్ ఏం అడుగుతున్నారు అంటే, రివర్స్ చుట్టూ, స్ట్రీమ్స్ చుట్టూ, నల్లాస్ చుట్టూ మీరు కన్స్ట్రక్ట్ చేయడం అనేది కరెక్టా, ఒకవేళ కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేస్తున్నారా, సో స్టేట్ అసలు ఫ్లడ్ ప్లేన్ జోనింగ్ని ఇంప్లిమెంట్ చేస్తుందా. ఓకే, అండ్ ఆల్సో హ్యావ్ ప్లానర్స్ ఫర్గాటెన్ దట్ హిమాచల్ ఈజ్ హోమ్ టు 5 మేజర్ రివర్స్, ఒకటి బియాస్, ఒకటి రావి, ఒకటి సట్లెజ్, యమున, చినాబ్, ఈ 5 రివర్స్ ఉంటాయని ప్లానర్స్ మర్చిపోయారా. సో ప్రతి రివర్ బేసిన్ దగ్గర ఎన్వైర్న్మెంటల్ అసెస్మెంట్స్ మెకానిజమ్స్ని తీసుకొస్తున్నారా, సో జస్ట్ క్యాజువల్గా తీసుకుంటున్నారా, నిజంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారా. క్లౌడ్ బర్స్ట్లు జరుగుతున్నాయి. సో యాజ్ పర్ ది ఐఎండి మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి, 100 mm ఆఫ్ రెయిన్ఫాల్ వితిన్ 1 hour వస్తే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటాం. ఇలాంటి క్లౌడ్ బర్స్ట్లు ఎన్నో జరిగాయి హిమాచల్ ప్రదేశ్లో. ఓకే, వాటికి వెనకాల ఉన్న కారణం ఏంటి, స్టడీ చేస్తున్నారా, ఈజ్ దేర్ ఎనీ సైంటిఫిక్ బ్యాకింగ్, ఇలా లాట్ ఆఫ్ క్వశ్చన్స్ని తను అడగడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ది ఆథర్ ఈస్ టెలింగ్ దట్ వెన్ యూ లుక్ ఎట్ ద స్టేట్స్ ఇంటరిమ్ రిపోర్ట్స్ ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ వెరీ పర్ఫెక్ట్, కానీ రియల్ ఆన్ గ్రౌండ్ చూసుకుంటే ఎందుకు ఇన్ని డిజాస్టర్స్ వస్తున్నాయి, వై ఈకోసిస్టమ్ ఈస్ గెటింగ్ డిస్రప్టెడ్. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద స్టేట్ హిమాచల్ ప్రదేశ్ it is listing down many achievements in this particular interim reports, like we banned plastic ani, buyback policy తీసుకొచ్చామని, ఎన్వైర్న్మెంటల్ ఫ్లో ఉందని, హైడ్రో పవర్ పాలసీ అని, ఈకోసిస్టమ్ సర్వీసెస్ పాలసీస్ అని, స్ట్రింజెంట్ బిల్డింగ్ రెగ్యులేషన్స్ అని, నిజంగా ఆన్ గ్రౌండ్ వీటిని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పేసి తను అడుగుతుంది అనమాట. అండ్ షీ గేవ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ పర్టికులర్ థింగ్, దట్ ఈస్ AGISAC, ఆర్యభట్ట జియో ఇన్ఫర్మాటిక్స్ అండ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్. సో ఈ పర్టికులర్ సెంటర్ ఏదైతే ఉంటుందో 2011లో దిస్ పర్టికులర్ సెంటర్ వాజ్ బేసికలీ బికెమ్ ఎ రెపాజిటరీ ఆఫ్ ఎన్వైర్న్మెంటల్ డేటా, మ్యాన్ మేడ్ రిసోర్సెస్ గురించి, న్యాచురల్ రిసోర్సెస్ గురించి, క్లైమేట్ చేంజ్ రిపోర్ట్స్ గురించి, వీటన్నిటి గురించి రెపాజిటరీ ఈ పర్టికులర్ థింగ్ మెయింటైన్ చేస్తుందన్నమాట. ఈ AGISAC అనేది గవర్నమెంట్కి హెల్ప్ చేస్తుంది టు కమ్ అప్ విత్ ది ఎవిడెన్స్ బేస్డ్ డెసిషన్స్ ఆర్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీస్. నిజంగా ఇది ఇచ్చిన డేటాను మీరు ఫాలో అయ్యారా, ఓకే, డేటా బ్యాకింగ్ అనేది నిజంగానే ఉందా ప్లానింగ్ ప్రాసెస్లో, ఇవన్నీ క్వశ్చన్స్ ఆథర్ క్వశ్చన్ చేయడం జరుగుతుందన్నమాట.
ఓకే, సో ఈవెంట్స్ కన్సిడర్డ్ వన్స్ ఇన్ 100 years, ఒక్కొక్కసారి వచ్చే ఈవెంట్స్ లైక్ 100 yearsలో ఒకసారి వచ్చే ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఎవ్రీ ఫ్యూ మంత్స్ వస్తున్నాయి నా. ఈజ్ ఇట్ నాట్ బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ మానిటరింగ్ డన్ బై ది స్టేట్స్ అండ్ ద పీపుల్? సో ఇంత ఫ్రెజైల్గా ఓవర్లోడెడ్గా హిమాచల్ ఎన్వైర్న్మెంట్ అనేది జరుగుతుంది. సో అందుకే జడ్జ్ గారు ఏమన్నారు అని అంటే, మీరు ఇలానే కంటిన్యూ చేస్తే డెఫినెట్గా రేపు పొద్దున హిమాచల్ ప్రదేశ్ ఇండియన్ మ్యాప్ నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఆథర్ ఏం కన్క్లూడ్ చేస్తున్నారు అని అంటే, హిమాచల్ ప్రదేశ్ ఖచ్చితంగా డెవలప్మెంటల్ ప్లాన్ని తీసుకురావాలి విత్ ప్రాపర్ ఎన్వైర్న్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్, క్లైమేట్ చేంజ్ ప్రిడిక్షన్స్ అండ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్తో ముందుకు రావాలి అని చెప్పేసి అంటున్నారనమాట. ఓకే, సో హిమాచల్ ప్రదేశ్లో నిజానికి ఎక్సలెంట్ పాలసీస్ ఉన్నాయి, కానీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. మౌంటైన్స్ ఆర్ రిచ్ ఇన్ రివర్స్ బట్ దే ఆర్ వెరీ ఫ్రెజైల్ అండ్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్. టూరిజం జరుగుతుంది, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ని తీసుకొస్తున్నారు, బట్ రిస్క్ ప్లానింగ్ని తీసుకురావట్లేదు. They are developing the dreams but disaster nightmares. So that's where we need to use the data. We need to come up with a science-based planning and solutions. Okay? ట్యాపింగ్ ద షైన్ అని ఇంకో ఎడిటోరియల్ ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్లో మెయిన్గా ఏం మాట్లాడుతున్నారు అని అంటే, ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఇండియాస్ గ్రోయింగ్ సోలార్ పవర్ ఇండస్ట్రీ. ఓకే, సో ఈ సోలార్ పవర్ ఇండస్ట్రీలో ఇండియా అనేది జెన్యూన్గా ఇట్ హ్యాస్ డన్ సంథింగ్ వెల్. బట్ నౌ ఈవెన్ దో ఇండియా లాట్ ఆఫ్ సోలార్ పవర్ని ప్రొడ్యూస్ చేసుకున్నప్పటికీ, ఇది ఎక్స్పాండ్ అవుతున్నప్పటికీ, ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్నప్పటికీ ఒక పర్టికులర్ ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేస్తున్నాం. హూ విల్ బై ఆల్ దిస్ పర్టికులర్ సోలార్ ఎనర్జీ? దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. అండ్ హూ విల్ బై ఆల్ దిస్ సోలార్ ఎక్విప్మెంట్? దట్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లం. సో ఈ గ్రోత్ని మనం సస్టైనబుల్గా మార్చాలి అని అంటే వీ మస్ట్ స్టెప్ ఇన్ యాజ్ అ గ్లోబల్ సప్లయర్, ఎస్పెషలీ ఆఫ్రికా లాంటి నేషన్స్కి. ఎందుకనంటే అక్కడ సోలార్ ఎనర్జీ పొటెన్షియల్ ఉంది, బట్ ఇట్ హస్ బీన్ మిస్యూటిలైజ్డ్ ఆర్ అండర్ యూటిలైజ్డ్. సో వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలంటే వీ నీడ్ టు సెల్ దెమ్ ఆర్ వీ నీడ్ టు బికమ్ అ హబ్ ఆఫ్ ది సోలార్ పవర్ డివైసెస్. ఇండియా యొక్క సోలార్ ఎనర్జీ మీరు చూసుకున్నట్టయితే, సోలార్ ఎనర్జీ యొక్క జర్నీ మీరు చూసుకున్నట్టయితే, అ ఫ్యూ ఇయర్స్ ఎగో సంథింగ్ ఇంపార్టెంట్ హ్యాపెండ్ ఇన్ 2017. దట్ ఈస్ సోలార్ పవర్ పర్ యూనిట్ కాస్ట్ అనేది చాలా చీపర్గా మారింది దాన్ దాట్ ఆఫ్ ది కోల్ పవర్. సో దిస్ వాజ్ అ మేజర్ టర్నింగ్ పాయింట్. సడన్గా సోలార్ పవర్ అనేది జస్ట్ క్లీన్ ఎనర్జీలా మాత్రమే కాదు, మన కళ్ళకి ఎకనామిక్గా మంచి వయబుల్ ఆప్షన్గా కనిపించింది అనమాట. సో దానివల్ల చాలామంది బిజినెస్ చేయడం మొదలుపెట్టారు. చాలామంది బిజినెస్ పీపుల్ దే హ్యావ్ బిగన్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సోలార్ ప్రాజెక్ట్స్, ఎస్పెషలీ సోలార్ ఫార్మ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టారనమాట. ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2024-2025, according to IRENA, that is International Renewable Energy Agency, India almost 1,08,494 gigawatt hours of solar energy ni produce చేస్తుంది. Okay, so Japan, which used to be ahead, produced only 96,459 gigawatt hours, which means India third largest solar power producer ga మారిందన్నమాట. We are just behind China and USA. అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో సోలార్ పవర్ జనరేషన్లో మనం చాలా ప్రోగ్రెస్ అవుతూ వచ్చామన్నమాట. ఇట్ ఈస్ రిమార్కబుల్ అచీవ్మెంట్. 2014లో ఇండియాలో జస్ట్ 2 gigawatt వర్త్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ ఉండేవి, బట్ నౌ 100 gigawatt వర్త్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ అనేవి మన దగ్గర ఉన్నాయన్నమాట, యాజ్ పర్ ద మినిస్ట్రీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ రిపోర్ట్స్. దిస్ మీన్స్ దాట్ థియరీలో మాత్రమే కాదు, నిజంలో కూడా మనం వీటన్నిటిని ప్రాపర్గా జనరేట్ చేయగలుగుతున్నాం. హవెవర్ యాక్చువల్ ఎఫెక్టివ్ కెపాసిటీ అనేది, సో ఈజ్ ఇట్ ట్రూలీ వర్కింగ్? ఓకే, అండ్ ఆల్సో దీన్ని మనం ఏం చేసుకుంటాం ఫ్యూచర్లో దీని కెపాసిటీ పెంచుకుంటే? సో దట్స్ వేర్ ఆఫ్రికా లాంటి కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేయాలి. ఇండియా యొక్క క్లైమేటిక్ గోల్ మనం అచీవ్ చేయాలి అన్నా వీ నీడ్ టు గో టువర్డ్స్ ది రెన్యూవబుల్ సోర్సెస్. 2030 కల్లా ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీని, సో దాన్ని మనము హాఫ్ చేయాలనుకున్నాం. అండ్ ద టోటల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి అరౌండ్ 500 gigawatts. టోటల్ 500 gigawatts ఆఫ్ ఎనర్జీని మనం అచీవ్ చేయాలనుకున్నాం. సో కాబట్టి ఇండియా నీడ్ టు కీప్ యాడింగ్ అబౌట్ 30 gigawatt ఆఫ్ సోలార్ కెపాసిటీ ఎవ్రీ ఇయర్. 2030కి అచీవ్ చేయాలనంటే ప్రతి సంవత్సరం 30 gigawattని యాడ్ చేసుకుంటూ మనం వెళ్ళాలన్నమాట. బట్ హియర్ ఇస్ అ ఛాలెంజ్ ఆఫ్ కాస్ట్లీగా ఉందన్నమాట సోలార్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అంటే. ఇండియా యొక్క సోలార్ మాడ్యూల్స్ మీరు చూసుకున్నట్టయితే దే విల్ కాస్ట్ 2 times మోర్ దాన్ దట్ ఆఫ్ ద చైనీస్ మాడ్యూల్స్. సో వీఆర్ నాట్ కాంపిటేటివ్. వేరే కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే వీఆర్ నాట్ కాంపిటేటివ్ ఎనఫ్ విత్ రెస్పెక్ట్ టు చైనా. చైనాకి మచ్ లార్జర్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంది, రా మెటీరియల్స్ అబెండెంట్గా ఉన్నాయి,
అండ్ ఇట్ ఈస్ కంట్రోలింగ్ ద మార్కెట్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ లైన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇండియా అనేది ప్రొడ్యూస్ చేసినప్పటికీ ఇట్ విల్ నాట్ బికమ్ వెరీ కాంపిటేటివ్ టు చైనా. దట్ ఈస్ మెయిన్ ప్రాబ్లమ్. అండ్ లెట్స్ లుక్ ఎట్ హౌ మచ్ ఈచ్ కంట్రీ కెన్ ఎక్స్పోర్ట్. 2024లో చూసుకుంటే ఇండియా ఎక్స్పోర్టెడ్ ఓన్లీ 4 gigawatt ఆఫ్ ది సోలార్ మాడ్యూల్స్ అండ్ దట్ టు మెయిన్లీ టు యుఎస్ అనమాట. ఓకే, అండ్ మీన్ వైల్ చైనా హెస్ ఎక్స్పోర్టెడ్ 236 gigawatt, అబౌట్ 60 times మోర్. ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో దీన్ని మనము నారో డౌన్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో దట్స్ వేర్ ఆఫ్రికా కమ్స్ ఇన్. దట్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. ఇండియా స్టార్టెడ్ రీచింగ్ అవుట్ టు ఆఫ్రికన్ నేషన్స్. మనం ఒక సోలార్ పార్ట్నర్గా మనం ఎదగాలనుకుంటున్నాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో వాళ్ళని కూడా భాగంగా మనం మార్చుతున్నాము అండ్ సోలార్ ఎనర్జీ కోఆపరేషన్తో ముందుకు వస్తున్నాము. ఆఫ్రికాలో అబెండెంట్ సన్లైట్ ఉంటుంది అండ్ ఎలక్ట్రిసిటీ యాక్సెస్ అనేది ప్రాపర్గా ఉండదు. కాబట్టి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ యాక్సెస్ ఉండాలన్నా, అబెండెంట్ సన్లైట్ని యూటిలైజ్ చేసుకోవాలన్నా దే మస్ట్ టేక్ అప్ ది ఎక్స్పోర్ట్స్. లైక్ వీ నీడ్ టు ఎక్స్పోర్ట్ టు దట్ పర్టికులర్ కంట్రీ. సో మనం సోలార్ పవర్డ్ ఇరిగేషన్ పంప్స్ ఎలా అయితే పిఎం కుసుమ్ కింద ఇస్తున్నామో అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. అండ్ సిమిలర్లీ పిఎం సూర్యగర్ స్కీమ్స్ లాంటివి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అండ్ వీ నీడ్ టు ఎక్స్పోర్ట్ టు దెమ్. సో కాబట్టి మన యొక్క అచీవ్మెంట్, మన యొక్క గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి డెఫినెట్లీ చైనా కన్నా మనం ఎదగడానికి ఆఫ్రికాతో ఎంగేజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో దట్ ఈస్ ద కోర్ మెసేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, సో దిస్ ఈస్ ద డేటా పాయింట్ ఆర్టికల్. చెన్నై స్టూడ్ అవుట్ ఫర్ ఇట్స్ సివియర్ పొల్యూషన్ సర్జ్ డ్యూరింగ్ దీపావళి అని ఒక ఆర్టికల్ వచ్చింది. దిస్ ఆర్టికల్ ఈస్ స్పీకింగ్ అబౌట్ హౌ చెన్నై హెస్ ఎక్స్పీరియన్స్డ్ ది అన్యూజువలీ షార్ప్ రైజ్ ఇన్ ఎయిర్ పొల్యూషన్ ఎస్పెషలీ డ్యూరింగ్ ద దీపావళి. సో చాలా ఇండియన్ సిటీస్తో పోలిస్తే వేర్ పొల్యూషన్ రిమైన్స్ హై ఆల్ ద ఇయర్, ఇట్స్ నాట్ అ జనరల్ థింగ్ బికాస్ చెన్నై పొల్యూషన్ అనేది సడన్గా ఇంక్రీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇండియాలో దీపావళి అనేది ఇట్ ఈస్ ద ఫెస్టివల్ వేర్ ఫైర్ క్రాకర్ ఎమిషన్స్ విల్ కాజ్ షార్ట్ టర్మ్ బట్ ఇంటెన్స్ ఎయిర్ పొల్యూషన్ స్పైక్స్ని క్రియేట్ చేస్తాయి. సో యూజువలీ మనం ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, ఇట్స్ పూర్ అని చెప్పేసి. బట్ దిస్ ఇయర్ 2025 హ్యాస్ సర్ప్రైజ్డ్ అస్ విత్ సంథింగ్, దట్ ఈస్ చెన్నై. నార్మల్గా చెన్నైలో ఎయిర్ అనేది చాలా క్లీన్గా ఉంటుందన్నమాట. సో బట్ ఈ దివాళీ తర్వాత ఇట్ హ్యాస్ రికార్డెడ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్పైక్స్ ఇన్ ద కంట్రీ. సో ఇక్కడ డేటా 1, డేటా 2 ఇక్కడ మనకు మెన్షన్ చేసిన చార్ట్స్లో ఏం చెప్తున్నారు అని అంటే రీసెర్చర్స్ హ్యావ్ స్టడీడ్ PM10 లెవెల్స్ అనమాట. ఓకే, లైక్ డస్ట్, స్మోక్, వీటన్నిటిని 10 micrometers వైడ్ ఉన్న పార్టికల్స్ని చదవడం జరిగింది. అండ్ దే హ్యావ్ ట్రాక్డ్ ద డేటా ఫ్రమ్ January 1st to October 2022. October 22, 2025. సో అక్రాస్ చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, ఢిల్లీ, నోయిడా ఇలా డిఫరెంట్ ఏరియాస్లో స్టడీ చేయడం జరిగిందనమాట. అండ్ చెన్నై అండ్ అహ్మదాబాద్ సర్ప్రైజింగ్లీ PM10 లెవెల్స్ ఏవైతే ఉంటాయో అబౌవ్ 900 micrograms per meter cube ఉన్నాయన్నమాట డ్యూరింగ్ దివాళీ. 900 ఉంది ఈ పర్టికులర్ ఏరియాలో. వెరాజ్ హైదరాబాద్లో 790, నోయిడాలో 830, ఢిల్లీలో 846. అంటే ఓవరాల్గా చెన్నై ఈజ్ ఇన్ ద టాప్ పొజిషన్. నార్మలీ అహ్మదాబాద్, ఢిల్లీ అనేవి టాప్ పొజిషన్లో ఉంటాయి, బట్ నౌ దెర్ ఈస్ అ డ్రాస్టిక్ చేంజ్. చెన్నై స్టూడ్ ఎట్ ద టాప్ పొజిషన్. ఓకే, ఇట్స్ యూజువల్గా దాని క్వాలిటీ బెటర్గా ఉంటుంది, బట్ ద పొల్యూషన్ హెస్ స్పైక్డ్ డ్రాస్టికలీ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫెస్టివల్ పీరియడ్. And there is a chart too that is speaking about focusing on Velachery. Velachery అనేది ఒక రెసిడెన్షియల్ ఏరియా అనమాట చెన్నైలో. ఈ పర్టికులర్ ఏరియా గురించి స్పెసిఫిక్గా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ నుంచి PM10, PM2.5, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, అమోనియా లెవెల్స్ని పిక్ చేసుకున్నారు, స్టడీ చేశారు ఈ ఏరియాలో. సో ఈ పర్టికులర్ PM2.5 ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పొల్యూటెంట్ కూడా దీపావళి టైం వల్ల వెల్చెరీలో అన్నీ పెరిగాయి అన్నమాట. సో ఇక్కడ మనకి డాటెడ్ పాయింట్స్ మీరు చూసుకున్నట్టయితే అన్నీ పెరిగాయి. ఆల్ ద లెవెల్స్ హ్యావ్ ఇంక్రీస్డ్. ఇంట్రెస్టింగ్లీ చెన్నైస్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఇది ఇట్ డింట్ స్టే ఫర్ లాంగ్ బికాస్ త్వరగా రెయిన్ అనేది పడింది ఆఫ్టర్ దివాళీ. దానివల్ల పొల్యూటెంట్స్ అనేవి వాష్ అయిపోయాయి అన్నమాట. సో హైదరాబాద్లో కూడా సిమిలర్ స్పైక్ ప్యాటర్న్ అనేది మనం చూసాము రీసెంట్గా. సో వై దిస్ ఇస్ ఇంపార్టెంట్ అంటే దిస్ ప్యాటర్న్ షోస్ దాట్ చెన్నైస్ ఎయిర్ క్వాలిటీ ప్రాబ్లం అనేది ఇట్స్ నాట్ ఎ క్రోనిక్ ప్రాబ్లం, ఓవరాల్గా ఉండే ప్రాబ్లం కాదు. ఇట్స్ జస్ట్ అన్ ఎపిసోడిక్ ప్రాబ్లం. ఇట్ విల్ బికమ్ డేంజరస్ ఓన్లీ డ్యూరింగ్ సర్టన్ ఈవెంట్స్ లైక్ దీపావళి. ఇది ఇయర్ రౌండ్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ వల్ల కాదు, లైక్ ఢిల్లీ ఆర్ అహ్మదాబాద్. సో కాబట్టి పాలసీ మేకర్స్ అండ్ సిటిజన్స్ మస్ట్ కంట్రోల్ సమ్ మెజర్స్ విచ్ ఫోకసెస్ ఆన్ ఫెస్టివల్ టైమ్ పొల్యూషన్ కంట్రోల్ ఆల్సో. గ్రీన్ ఫైర్ క్రాకర్స్ మీద ఫోకస్ చేయాలి. వీ నీడ్ టు రెగ్యులేట్ ద ఫైర్ క్రాకర్స్. పొల్యూషన్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో రెగ్యులర్గా మనం తీసుకురావాలి. సో ఇది సిటిజన్స్ చేతిలో కూడా ఉంటుంది అని చెప్పేసి మనకు ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అనమాట. దట్స్ ఇట్.
షాక్, హారర్, టెర్రర్, హౌ దళిత్ స్టోరీస్ ఆర్ స్టిరింగ్ ద లిటరీ వరల్డ్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ వచ్చేసి దళిత్ యొక్క లిటరేచర్ గురించి, అంటే ద స్టోరీస్ రిటన్ బై దళిత్స్ అండ్ దెర్ అబౌట్ రియల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్. సో ఇట్ పర్టికులర్లీ టాక్స్ అబౌట్ 3 పవర్ఫుల్ రైటర్స్. ఒకళ్ళు వచ్చేసి దయా పవర్, బలూతా, బేబీ క్యాంబెల్. సో ద బుక్ నేమ్ ఇస్ ద ప్రిజన్స్ వి బ్రోక్, దాదు, మాంద్రేకర్, ది అన్టచబుల్ గోవా. ఈ 3 బుక్స్ గురించి మాట్లాడడం జరిగిందనమాట. ఈ పర్టికులర్ 3 బుక్స్లో కూడా వాళ్ళు ఫేస్ చేసిన షాక్, హారర్, టెర్రర్ ఏదైతే ఉంటుందో క్యాస్ట్ బేస్డ్ ఆపరేషన్లో భాగంగా, బట్ అన్నిటి గురించి ఈ స్టోరీస్ రూపకంలో దీంట్లో రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని పెట్టడం జరిగిందనమాట. సో దయా పవర్ ఎవరైతే ఉన్నారో, షీఈ్ దిస్ పర్టికులర్ పర్సన్ ఈజ్ అ దళిత్ రైటర్ ఫ్రమ్ మహారాష్ట్ర. He published his autobiography in Baluta in Marathi. It was translated later into English అనమాట 2015లో. సో వై బలుతా ఇస్ ఇంపార్టెంట్ అంటే ఇట్ స్టార్టెడ్ అ న్యూ ట్రెండ్ ఇన్ ఇండియన్ లిటరేచర్. దళిత్ ఆటోబయోగ్రఫీ కూడా రాయొచ్చు అని చెప్పేసి ఇక్కడ నుంచి మొదలైంది. ఓకే, సో అండ్ పవర్ వచ్చేసి హీ రోట్ అబౌట్ ది మహర్స్. ఒక మహర్స్ అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది మహారాష్ట్రలో, వాళ్ళ గురించి మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళ డైలీ లైఫ్స్ ఎలా ఉంటాయి మహర్వాడాలో, అండ్ వాళ్ళ హానెస్టీ ఎలా ఉంటుంది, పొలైట్నెస్ ఎలా ఉంటుంది, అండ్ ఇలా డిఫరెంట్ థింగ్స్ని అందులో మెన్షన్ చేయడం జరిగిందనమాట, రియల్ ఇన్సిడెంట్స్ని కూడా. అండ్ బేబీ క్యాంబెల్ వచ్చేసి ద ప్రిజన్స్ వి బ్రోక్ అనే బుక్లో ఓకే అనదర్ మహర్ కమ్యూనిటీ గురించి రాయడం జరిగిందనమాట. అండ్ ఇన్ ద సేమ్ వే మనకి మందేక అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, మంద్రేకర్ కూడా. సో బేసికలీ దట్ పర్సన్ ఈజ్ అ అంబేద్కరైట్ జర్నలిస్ట్ అనమాట, డీప్లీ ఇన్స్పైర్డ్ బై అంబేద్కర్ ఐడియాస్. సో దిస్ పర్టికులర్ పర్సన్ ఇన్ హిజ్ యూత్, ఇతను ఎప్పుడైతే రియలైజ్ అయ్యాడో కాస్ట్ సిస్టమ్ అనేది ఎలా ఫంక్షన్ చేస్తుంది గోవాలో అని, మెయిన్లీ కొన్కన్ రీజియన్లో, దీన్ని అవన్నిటిని డాక్యుమెంట్ చేసి సో ఈ బుక్ రాయడం జరిగిందనమాట. ఓకే, ఇలా డిఫరెంట్ బుక్స్ని డిఫరెంట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి వాళ్ళు రాయడం జరిగింది. ఓకే, సో వన్ ఆఫ్ ద మోస్ట్ హాంటింగ్ సెక్షన్స్ ఏంటి అని అంటే అన్టచబుల్ గోవా అనే బుక్లో, విచ్ మందేర్కర్ హ్యాస్ రిటన్, ఈజ్ అబౌట్ డెత్ రిచువల్స్. డెత్ రిచువల్స్ గురించి మెన్షన్ చేశారు. యూ కెన్ డైరెక్ట్లీ కోట్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ ఆన్సర్స్, రైట్? సో షిగ్మోత్సవ్ అనే ఒక ఫెస్టివల్ ఉంటుంది, విచ్ ఇస్ అ స్ప్రింగ్ ఫెస్టివల్ ఇన్ ది గోవా. షిగ్మోత్సవ్ ఈ పర్టికులర్ ఈవెంట్లో ఒక టెరిఫైయింగ్ రిచువల్ ఉంటుంది, దాని పేరే గాదే ఆర్ గేడ్, ఐ డోంట్ నో ద ప్రొనౌన్సియేషన్. సో కొన్ని విలేజెస్లో సో బేసికలీ డెడ్ ఉమెన్ యొక్క రిమైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డగప్ చేసి గ్రేవ్స్ నుంచి వాళ్ళ బోన్స్ని కలెక్ట్ చేసుకొని దెల్ బి టైడ్ టు లాంగ్ స్టిక్స్ అనమాట, పెద్ద పెద్ద స్టిక్స్కి కట్టేస్తారు. అండ్ దట్ విల్ బి పరాడెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ విలేజ్ డైటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందు పెరేడ్ చేస్తారనమాట. దాని తర్వాత దాన్ని అలానే పడేస్తారు కేర్లెస్గా. ఈ హారిఫైయింగ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ సేస్ దాట్ అండ్ ఇట్ సింబలైజెస్ దాట్ ఈ పర్టికులర్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఫ్రమ్ ద దళిత్ కమ్యూనిటీ, వాళ్ళ యొక్క బోన్స్ని కలెక్ట్ చేస్తారనమాట. ఈవెన్ ఆఫ్టర్ డెత్ వాళ్ళు ఇలాంటి డిస్క్రిమినేషన్ అండ్ కన్సర్న్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో ఈ బుక్లో హీఈస్ ఆల్సో డిస్క్రైబింగ్ అబౌట్ సమ్ అదర్ ప్రాక్టీసెస్, సమ్ అదర్ కమ్యూనల్ గ్రేవ్స్ ఏవైతే ఉంటాయో ఫర్ దళిత్స్. సో బేసికలీ వాటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. యూ కెన్ మెన్షన్ అబౌట్ దిస్ పర్టికులర్ గాదే ఈవెంట్ ఇన్ యర్ ఆన్సర్స్. ఓకే, మోస్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్యూరిటీ పొల్యూషన్ ఐడియాస్ అనేవి మనుస్మృతి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మంద్రేకర్ బుక్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద రిచువల్స్, ఇట్స్ ఆల్సో అబౌట్ ద సూపర్స్టిషన్స్, ఇట్స్ ఆల్సో అబౌట్ ది కాస్ట్ హైయరార్కీ, హౌ కాస్ట్ హైయరార్కీ విల్ ఫీడ్ ఈచ్ అదర్ అనేది మనకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో అబౌట్ మిత్స్ అండ్ లెజెండ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దళిత్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ ప్లే డాల్ ఆర్ డ్రమ్స్ in temple festivals. Okay, so they used to play this particular drums in temple festivals for free. సో ఒక్కొక్కసారి బ్లీడ్ అవుతున్నా కానీ పర్ఫామ్ చేసేవాళ్ళు అనమాట. అండ్ దివాళీ తర్వాత మహర్ ఉమెన్ ఎవరైతే ఉంటారో, మహర్ కమ్యూనిటీ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే మస్ట్ బెగ్ ఫర్ ద లెఫ్ట్ ఓవర్స్ ఏవైతే ఉంటే దానికోసం వాళ్ళు బెగ్ చేయాలన్నమాట. అండ్ దే హ్యావ్ టు డ్రై దెమ్ అండ్ దే హ్యావ్ టు యూజ్ దెమ్ యాజ్ అ ఫుడ్ ఫర్ వీక్స్ టుగెదర్, రైట్? అండ్ ఆల్సో సమ్ దళిత్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉంటాయో, so these settlements are marked and identified by some visible signs. So fish smell or salty air for coolies, bamboo poles, ఇలా ఏదైనా ఒక మార్కింగ్ అనేది పెట్టేదన్నమాట. బ్రూమ్స్ ఉండేవి లేకపోతే ఏదో ఒకటి. ఓకే, సో అలా మార్కింగ్స్ చేసేవాళ్ళు, దాన్ని బట్టి వాళ్ళని అన్టచబుల్గా చెప్పేవారు. అండ్ మంద్రేకర్ రేజెస్ అ బిటర్ క్వశ్చన్ లైక్, హ్యాస్ ఎడ్యుకేషన్ రియలీ చేంజ్డ్ ఎనీథింగ్?
ఎడ్యుకేటెడ్ దళిత్స్ నిజంగా టాప్ గవర్నమెంట్ పొజిషన్స్లో ఉన్నారా అని చెప్పేసి. ఓకే, సో ఇవన్నిటిని కూడా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మనం నేర్చుకున్న కొన్ని ఎగ్జాంపుల్స్ని మీరు డైరెక్ట్గా ఆన్సర్స్లో కోట్ చేయొచ్చు, రైట్. అండ్ మెయిన్ ఇన్ఫరెన్స్ ఏం ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే, మోడర్న్ డే వరల్డ్లో కూడా గోవా లాంటి ఏరియాస్లో, సో బేసికలీ టూరిజంకి చాలా ఫేమస్ ప్యారడైజ్గా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. సో బేసికలీ వీ కెనాట్ ఇమాజిన్ ఆల్సో గోవా ఇస్ ద సొసైటీ విత్ క్యాస్ట్ ఇంజస్టిస్ అని చెప్పేసి. అలాంటి ఏరియాలో కూడా క్యాస్ట్ ఇంజస్టిసెస్ అండ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అని చెప్పి ఈయన మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇన్ ద ట్రెడిషన్ ఆఫ్ దళిత్ లిటరేచర్ దోస్ వర్క్స్ ఏవైతే ఈ 3 పీపుల్ రాశారో దీస్ ఆర్ లైక్ సోషల్ డాక్యుమెంట్స్ అని చెప్పొచ్చు. సో వాళ్ళ యొక్క ఇన్విజిబుల్ లైఫ్స్ని విజిబుల్గా మార్చిన డాక్యుమెంట్స్ అని చెప్పొచ్చు. వీ కెన్ చేంజ్ ద వే ఇండియన్ లిటరేచర్ లుక్స్ యాజ్ ట్రూత్. ఓకే, so I hope you have understood. You have taken something from this article. Next articles, NHRC issues notice to 3 states over attack on journalists. So ఒక 3 different locations-లో, కేరళలో, త్రిపురలో, మణిపూర్లో ఫ్రీక్వెంట్గా ఒక 3 important incidents జరిగాయి where journalists were killed. So you can quote these particular examples when you're writing articles related to or answers related to Article 19 and Article 21. సో సబ్స్టాన్షియేషన్స్కి ఈ పర్టికులర్ కేస్ స్టడీస్ హెల్ప్ఫుల్ అవుతాయి. యూ కెన్ కోట్ దేర్. ఆఫీసర్స్ ఇష్యూయింగ్ కంటెంట్ నోటీస్ టు బీ మేడ్ మోర్ అకౌంటబుల్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ ఆర్టికల్ ఈస్ డిస్కసింగ్ అబౌట్ హౌ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ న్యూ అమెండ్మెంట్స్ని ఎలా తీసుకొస్తుంది ఐటీ రూల్స్లో. ఓకే, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో దే విల్ బీ మేడ్ మోర్ అకౌంటబుల్ బై దిస్ పర్టికులర్ చేంజెస్. సో బేసికలీ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఐటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనము 2000లో తీసుకొచ్చాం టు రెగ్యులేట్ ద సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ ద డిజిటల్ న్యూస్. అండ్ దే డిఫైన్ ద డ్యూటీస్ ఆఫ్ ద ఇంటర్మీడియరీస్, గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజం ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గవర్నమెంట్ టు ఇష్యూ ద వార్నింగ్స్, ఏదైనా కంటెంట్ టేక్ డౌన్ చేయాలంటే ఏముంటుంది, అవన్నీ ఐటీ రూల్స్లో మనకు మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. సో దేర్ ఇస్ అ సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ ఇన్ దిస్ పర్టికులర్ ఐటీ రూల్, దట్ ఈస్ సెక్షన్ 79. సెక్షన్ 79 ఏం చెప్తుంది అని అంటే, ద సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ కావచ్చు, మిగతా ఇంటర్మీడియరీస్ కావచ్చు, దే విల్ నాట్ బీ లీగలీ లయబుల్ అనమాట. ఓకే, ఒకవేళ ఒక యూజర్ ఒక కంటెంట్ని జనరేట్ చేసి పెడితే, సో వీ డోంట్ హ్యావ్ దట్ పర్టికులర్ పవర్, సో వాళ్ళని మేము కంట్రోల్ చేయలేం కదా అని చెప్పేసి వాళ్ళు అంటారు. కాబట్టి వాళ్ళకి సేఫ్ హార్బర్ని ప్రొవైడ్ చేస్తున్నాం అండర్ సెక్షన్ 79 ఆఫ్ ది ఐటీ యాక్ట్. అంటే న్యూట్రల్ ప్లాట్ఫామ్స్లో ఈ పర్టికులర్ సెక్షన్ 79 అనేది వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ అండ్ సేఫ్ హార్బర్గా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ హౌఎవర్ ఇఫ్ ద గవర్నమెంట్ ఫైన్స్ ఇఫ్ సంథింగ్ ఈజ్ వైలేటింగ్ ద ఇండియన్ లా, ఇమీడియట్గా ఆ ఇంటర్మీడియరీకి చెప్తే ఆ ఇంటర్మీడియట్ నీడ్ టు టేక్ డౌన్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో దెర్ ఈస్ అ రూల్ నంబర్ 3 clause 1D. దిస్ రూల్ ఈజ్ ఎంపవరింగ్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ టు ఫ్లాగ్ సర్టన్ కంటెంట్, లేదా ప్లాట్ఫామ్స్కి వార్న్ చేయొచ్చు. సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్స్ని అప్లై చేయకుండా కూడా ఆపొచ్చు అనమాట గవర్నమెంట్ కావాలి అని అంటే రూల్ 3 clause 1 ప్రకారం. ఓకే, వన్స్ ఇట్ ఈస్ ఫ్లాగ్డ్, సోషల్ మీడియా కంపెనీ ఖచ్చితంగా కంటెంట్ని లీగలీ డిఫెండ్ చేయొద్దు. ఓకే, సో ఇఫ్ కంపెనీ ఈజ్ డిఫెండింగ్ దట్ కంటెంట్ లీగలీ యాజ్ దో ఇట్ పబ్లిష్డ్ ఇట్ ఆర్ టేక్ ఇట్ డౌన్ వాలంటీర్లీ. సో అంటే లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్, 3 clause 1D ప్రకారము గవర్నమెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీకి చెప్పొచ్చు ఒక పర్టికులర్ కంటెంట్ని రిమూవ్ చేయాలి అని. సో 2 ఆప్షన్స్ సోషల్ మీడియా దగ్గర ఉంటాయి. ఇట్ కెన్ డిఫెండ్ లీగల్గా ఆ పర్టికులర్ కంటెంట్ లీగల్ అని చెప్పేసి డిఫెండ్ చేయొచ్చు, లేదా ఆ కంటెంట్ని ఇమీడియట్గా రిమూవ్ చేయొచ్చు. బట్ ఈ రూల్ అనేది ఇట్ వాస్ బీయింగ్ క్రిటిసైజ్డ్ బికాజ్ ఈవెన్ జూనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ పర్టికులర్ వార్నింగ్స్ని ఇష్యూ చేయొచ్చు అనమాట. దీనివల్ల చాలా మట్టుకి ఈ రూల్స్ అనేవి, ఈ పర్టికులర్ వార్నింగ్స్ అనేవి మిస్యూజ్గా ఆర్బిటరీ సెన్సర్షిప్ని క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి న్యూ చేంజెస్ ఏంటి అని అంటే, ద గవర్నమెంట్ ఈజ్ నౌ ప్లానింగ్ టు యాక్చువల్లీ అమెండ్ 3 clause 1 clause D టు ఇంక్రీజ్ ది అకౌంటబిలిటీ ఆఫ్ ది ఆఫీసర్స్. ఖచ్చితంగా హైయర్ లెవెల్ అప్రూవల్ అవ్వాలి. జాయింట్ సెక్రటరీ ఆర్ అబవ్ ర్యాంక్ ఉన్న వాళ్ళే ఆర్ డిఐజీ, డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆర్ ఎనీ అదర్ వన్ ఓన్లీ కెన్ ఇష్యూ దిస్ పర్టికులర్ నోటీసెస్ అనమాట. అండ్ ప్రతి నోటీస్లో కూడా రీజన్ అనేది ప్రాపర్గా ఉండాలి, లీగల్ బేసిస్ మెన్షన్ చేసి ఉండాలి. అండ్ ఈ నోటీసెస్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ నాట్ డైరెక్ట్ టేక్ డౌన్ ఆర్డర్స్, దే షుడ్ బి లైక్ వార్నింగ్స్ అనమాట. సేఫ్ హార్బర్ నార్మ్స్ అనేవి అప్లై కావు అని చెప్పాలి, లీగల్గా ఎందుకు అప్లై కావు అనేది కూడా నీట్గా మెన్షన్ చేసి ఉండాలన్నమాట. అండ్ ప్లాట్ఫామ్స్ విల్ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు డిఫెండ్ ఆర్ టు రిమూవ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో దీనివల్ల అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీని మనం ఇన్ష్యూర్ చేయొచ్చు.
ఓకే, సో ఈ పర్టికులర్ అమెండ్మెంట్ని ఇట్ విల్ బీ నోటిఫైడ్ విత్ ఇన్ అ వీక్ అండ్ ఇట్ మైట్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ November 15th అనమాట. ఓకే, సో నోట్ ఇట్ డౌన్ అండ్ యాడ్ దిస్ పర్టికులర్ కంటెంట్ ఇన్ టు యువర్ మెయిన్స్ నోట్స్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నెక్స్ట్ ఆర్టికల్, National Highway Authority of India to deploy 3D sensors to identify potholes, road cracks across the 23 states అని ఒక చిన్న అప్డేట్ వచ్చింది. సో NHAI ఒక పర్టికులర్ టెక్నాలజీ డ్రివెన్ రోడ్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ని తీసుకురాబోతుంది. సో దిస్ విల్ బీ యూజింగ్ ద 3D సెన్సార్స్, GPS అండ్ ఆల్సో డేటా అక్విజిషన్ టూల్స్ అనమాట. అక్రాస్ 23 స్టేట్స్లో దీన్ని డిప్లాయ్ చేస్తుంది. 20,000 కిలోమీటర్స్ ఆఫ్ హైవేస్ని డిటెక్ట్ చేస్తుంది. ఇఫ్ దెర్ ఇస్ అ పాట్ హోల్స్, క్రాక్స్ అండ్ అదర్ డిఫెక్ట్స్ దెల్ బీ ఐడెంటిఫైయింగ్ అనమాట. సో ఇక్కడ మనకు కావాల్సింది ఇది ఒక్కటి మాత్రమే. యూ కెన్ యూజ్ దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ వెన్ ఎవర్ యూర్ రైటింగ్ రిలేటెడ్ టు రోడ్ రిలేటెడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఈ టెక్నాలజీ గురించి రాసినప్పుడు రావచ్చు, లేకపోతే ఈ గవర్నెన్స్ గురించి ఎగ్జాంపుల్స్ రాసినప్పుడు కూడా యూ కెన్ కోట్. ఓకే, నెక్స్ట్, ఇండియాస్ ఎంబసీ ఇన్ కాబుల్ విల్ హెల్ప్ రీజనల్ పీస్, తాలిబాన్ స్పోక్స్ మ్యాన్ అని చెప్పి ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. సో లాస్ట్ క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పాను దట్ టెక్నికల్ మిషన్ని ఎంబసీగా మనం కన్వర్ట్ చేశాము అని చెప్పేసి, లైక్ అండ్ వీ హ్యావ్ రీస్టోర్డ్ ద ఫార్మల్ డిప్లొమాటిక్ టైజ్ ఆల్సో విత్ ఆఫ్ఘనిస్తాన్ బై అప్గ్రేడింగ్ దిస్ టెక్నికల్ మిషన్ ఇన్ టు అ ఫుల్ ఫ్లెజ్డ్ ఎంబసీ. ఇది ఇండియా యొక్క ఫస్ట్ అఫీషియల్ ఎంగేజ్మెంట్ అని చెప్పొచ్చు. ఓకే, సిన్స్ 2021 తాలిబాన్ హ్యాస్ వెల్కమ్డ్ ఇండియాస్ డెసిషన్. ఒక రైట్ఫుల్ స్టెప్గా దాన్ని తీసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో this move has also coincided with Qatar introducing the ambassador and special representative in Kabul. వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఓకే, అండ్ తాలిబాన్ హ్యాస్ సీజ్డ్ కంట్రోల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్టర్ ద US విత్డ్రావల్, మనకు తెలిసిందే. సో ఇండియా సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల మనము వాళ్ళని ఐడెంటిఫై చేయలే, వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు అండ్ టెక్నికల్ మిషన్నే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము. వీ డి నాట్ ఐడెంటిఫై ఆర్ వీ డి నాట్ కంటిన్యూ ద నెగోసియేషన్స్ విత్ దెమ్. బట్ నౌ రీసెంట్గా సో బేసికలీ ద ఫారెన్ మినిస్టర్ ఆఫ్ తాలిబాన్ హ్యాస్ కమ్ టు ఇండియా, విజిటెడ్ టు ఇండియా. దాని తర్వాత కొన్ని స్టెప్స్ మనం తీసుకోవడం జరిగింది. దిస్ ఈస్ అ పాజిటివ్ డైరెక్షన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇండియన్ ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్షిప్. రైట్, నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సుప్రీం కోర్ట్ కొలీజియమ్స్ షిఫ్టింగ్ జస్టిస్ శ్రీధరన్స్ పోస్టింగ్ ట్రిగర్స్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ కన్సర్న్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఈ ఆర్టికల్లో ఏం హైలైట్ చేస్తున్నారు అని అంటే, this is showing the concerns about judicial independence of the Supreme Court. Okay, because Supreme Court collegium ఏదైతే ఉంటుందో it has changed its earlier recommendation. సో దాని యొక్క earlier recommendation చేంజ్ చేసి with respect to the transferring of Justice Atul Sridharan, it has given a decision. Originally he was moved to the ఛత్తీస్గఢ్ High Court అనమాట. సో జస్టిస్ శ్రీధరన్ని ఛత్తీస్గఢ్ High Courtకి షిఫ్ట్ చేశారు. బట్ న్యూ రికమెండేషన్, అప్డేటెడ్ రికమెండేషన్ ఏంటి అని అంటే, హీఈస్ నౌ పోస్టెడ్ ఇన్ ది అలహాబాద్ హైకోర్ట్ అనమాట. ఓకే, సో దిస్ పర్టికులర్ థింగ్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ రిపోర్టెడ్ అలైన్మెంట్ టువర్డ్స్ ద సెంటర్ డెసిజన్. సెంటర్ తీసుకున్న డెసిజన్ని బట్టి ఈ కొలీజియన్ డెసిజన్ మారడం జరిగిందనమాట. ఓకే, సో మరి దిస్ ఈస్ కాంట్రాడిక్షన్ ఆఫ్ ద జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ కదా. డెఫినెట్లీ జ్యుడిషియరీ ఈజ్ బౌండెడ్ బై ద సెంటర్స్ డెసిజన్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్ అని చెప్పొచ్చు. సో కొలీజియన్ సిస్టమ్ అంటే ఏంటి? దిస్ ఈస్ అ మెకానిజం విచ్ ఇస్ ఎవాల్వ్డ్ త్రూ 3 జడ్జెస్ కేసెస్. ఈ కేసెస్ ద్వారా మనం ఒక సెట్ మెకానిజంని తీసుకొచ్చాము వేర్ judiciary will be appointing the judges. Judiciary only will be appointing the judges without any outside interference అనమాట. ఓకే, వాళ్ళే సీనియర్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో అలాంగ్ విత్ ద CJI వాళ్ళందరూ కలిసి దిల్ టెల్ అబౌట్ ద ప్రమోషన్స్ అండ్ ఆల్సో ది నెక్స్ట్ జడ్జెస్ రికమెండేషన్స్ని చెప్తూ ఉంటారనమాట. సో దట్ ఈస్ బేసికలీ ద కొలీజియన్ సిస్టమ్ ఇస్. ఓకే, ఆర్టికల్ 222 ఏదైతే ఉంటుందో, ఆర్టికల్ 222 is an article which says a judge of a high court may be transferred to another high court by the president after the consultation with CJI. So president permission తోటే ఒక పర్టికులర్ జడ్జ్ ఒక హైకోర్ట్ నుంచి ఇంకో హైకోర్ట్కి ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. బట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ షుడ్ బి డన్ విత్ ద CJI. సో ఈ పర్టికులర్ ట్రాన్స్ఫర్స్ యొక్క లాజిక్ ఏంటి అని అంటే, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఉండాలి అని చెప్పేసి, లోకల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండకూడదు అని చెప్పేసి, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం దీన్ని చేస్తూ ఉంటారనమాట. బట్ నవడేస్ చాలా ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ వస్తున్నాయి, ఒపేక్ ట్రాన్స్ఫర్స్ వస్తున్నాయి. సో ఇండైరెక్ట్గా మళ్ళీ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది ఇట్ ఈస్ గెటింగ్ హ్యాంపర్డ్. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ని మీరు ఎక్కడైనా కోట్ చేయొచ్చు, రైట్? సో దిస్ పర్టికులర్ యాక్షన్ దట్ ఈస్ డన్ బై ద కోర్ట్ ఈస్ డెఫినెట్లీ ఎ థ్రెట్ టు జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అని చెప్పొచ్చు.
రైట్. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. మోడీ ట్రంప్ స్పీక్ యుఎస్ ఇండియా వర్షన్స్ వేరీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అయితే డొనాల్డ్ ట్రంప్ అండ్ మిస్టర్ మోదీ బోత్ హ్యావ్ స్పోకెన్ ఆన్ ద ఫోన్ కాల్ అనమాట. సో బేసికలీ దే ఆర్ గోయింగ్ టు లైక్ బోత్ ద లీడర్స్ వర్ టు అటెండ్ ఆసియాన్ అండ్ ఈస్ట్ ఏషియన్ సమిట్. కౌలాలంపూర్లో జరగబోయి ఆసియాన్ సమిట్ అండ్ ఈస్ట్ ఏషియన్ సమిట్ని మీట్ అవుతాము, అక్కడికి వెళ్దాము అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ ట్రంప్ వర్షన్ వచ్చేసి, సో ట్రంప్ హ్యావ్ టోల్డ్ దట్ మేము వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ట్రేడ్, రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్, వార్ అవాయిడింగ్ విత్ పాకిస్తాన్. ఇండియన్ వర్షన్ వచ్చేసి షేర్డ్ కమిట్మెంట్ అగేన్స్ట్ టెర్రరిజం, దీపావళి గ్రీటింగ్స్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ వ్యూ పాయింట్స్ అండ్ డైవర్జెంట్ వ్యూ పాయింట్స్ని ఇద్దరు హైలైట్ చేయడం జరిగిందనమాట. సో ఈ కాన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ ద టెన్స్ ట్రేడ్ నెగోసియేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్ఏ. సో రెండు కంట్రీస్ కూడా దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఆసియాన్ రిలేటెడ్ సమ్మిట్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ కౌలాలంపూర్. ఓకే, అండ్ ఆల్సో అక్కడ వేరే సమ్మిట్ కూడా జరగబోతుంది. సో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి హీ హ్యాడ్ బీన్ ప్రెసింగ్ ఇండియా టు కమ్ అప్ విత్ గ్రేటర్ మార్కెట్ యాక్సెస్. వాళ్ళ గూడ్స్కి మార్కెట్ యాక్సెస్ ఇవ్వమని కోరుతున్నారు అండ్ దానితో టారిఫ్ రిడక్షన్స్ చేస్తామంటున్నారు. అండ్ హీ వాజ్ ఆస్కింగ్ అస్ టు అలైన్ విత్ ద యుఎస్ శాంక్షన్స్. అండ్ మీన్ వైల్ ఇండియా సో పీస్ రీస్టోరేషన్ గురించి అండ్ రీస్టోరేషన్ ఆఫ్ జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ గురించి, ట్రేడ్ బెనిఫిట్స్ గురించి, బ్యాలెన్స్ గురించి మాట్లాడింది అనమాట. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చేసి రిపీటెడ్గా హీఈస్ క్లెయిమింగ్ దట్ హీ హ్యాస్ మీడియేటెడ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, వెరాజ్ ఇండియా ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. స్ట్రాంగ్లీ మనం డీనే చేస్తున్నాం, రైట్. ఇనిషియల్గా కూడా ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ మనం చూసాము. లైక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ట్రంప్ ఈస్ క్లెయిమింగ్ ఆర్ బేసికలీ క్రెడిటింగ్ హిమ్సెల్ఫ్ దట్ హీ నెగోషియేటెడ్ ద టాక్స్ అని. ఓకే, సో 2 డిఫరెంట్ వర్షన్స్ అండ్ డీవియేటింగ్ వర్షన్స్ అనేవి మనం ఈ పర్టికులర్ ఫోన్ కాలిక్ కన్వర్జేషన్లో చూస్తున్నాము. మోర్ దెన్ దాట్ ఈస్ నథింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, లడాక్ డెలిగేట్స్ ఆఫర్డ్ టర్మ్స్ ఆఫ్ ఆర్టికల్ 371 బై గవర్నమెంట్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. ద కోర్ ఇష్యూ ఓవర్ హియర్ ఇస్, ఈ ఆర్టికల్ అనేది ప్రస్తుతం ఆన్గోయింగ్ నెగోసియేషన్స్ ఏవైతే లదాఖ్ సివిల్ సొసైటీ గ్రూప్స్ అండ్ యూనియన్ గవర్నమెంట్ గురించి మధ్యలో జరుగుతున్నాయో వాటి గురించి మాట్లాడుతుంది అనమాట. సో మనకి తెలిసిందే బ్యాక్గ్రౌండ్ స్టోరీ. 2019 కన్నా ముందు సో లదాఖ్ వాజ్ పార్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్. ఆర్టికల్ 370 అబ్రగేట్ చేసిన తర్వాత, జమ్మూ అండ్ కాశ్మీర్ని రీఆర్గనైజ్ చేసిన తర్వాత లదాఖ్ని యూనియన్ టెరిటరీగా మార్చాము వితౌట్ ఎనీ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే డైరెక్ట్గా సెంటర్ అడ్మినిస్ట్రేషన్లోకి వస్తుందన్నమాట విత్ ద లెఫ్టినెంట్ గవర్నర్. కానీ పీపుల్ హ్యావ్ సమ్ కన్సర్న్స్. లోకల్ గ్రూప్స్ ఫుల్ స్టేట్హుడ్ని డిమాండ్ చేస్తున్నారు అండ్ 6th షెడ్యూల్ ప్రొటెక్షన్ని కూడా డిమాండ్ చేసే కొన్ని గ్రూప్స్ అనేవి ఉన్నాయి. అంటే 6th షెడ్యూల్ స్టేటస్ ఉంటే వాళ్ళకి ల్యాండ్ రైట్స్ వస్తాయి, కల్చరల్ ఐడెంటిటీ వస్తుంది, ట్రైబల్ అటానమీ ఉంటుంది, ఎన్వైరన్మెంటల్ సేఫ్ గార్డ్స్ అనేవి వస్తాయి. సో రీసెంట్గా సెప్టెంబర్ 2025లో పోలీస్ ఫైరింగ్ అనేది జరిగింది వెన్ పీపుల్ స్టార్టెడ్ డిమాండింగ్ ఫర్ ఇట్. ఓకే, సో కార్గిల్ వార్ వెటరన్ అండ్ అదర్ 4 people హ్యావ్ డైడ్ ఇన్ దిస్ పర్టికులర్ పోలీస్ ఫైరింగ్. దాని తర్వాత సెవెరల్ యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో లైక్ సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు డీటైన్ అవ్వడం కూడా జరిగింది ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ ఆర్ ప్రొటెస్ట్. ఈ ఇన్సిడెంట్స్ అనేవి డెఫినెట్లీ ఇంతమంది చనిపోయారు కాబట్టి ఇట్ హ్యాస్ రీఇగ్నైటెడ్ ది యాంగర్ అండ్ సివిల్ సొసైటీ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో దే వాంటెడ్ టు రెస్యూమ్ ద టాక్స్ విత్ ద గవర్నమెంట్ అనమాట. సో వెనస్డే రోజు 2 మేజర్ లదాఖ్ సివిల్ సొసైటీ గ్రూప్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ న్యూఢిల్లీలో మీట్ అవ్వడం జరిగింది. సో బేసికలీ లే అపెక్స్ బాడీ. సో this represents the Buddhist majority lay community అనమాట. అండ్ ఆల్సో కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్. సో వీళ్ళు ముస్లిం మెజారిటీ కార్గిల్. సో వీళ్ళందరూ మీట్ అవ్వడం జరిగింది, వీళ్ళిద్దరూ అండ్ యూనియన్ గవర్నమెంట్ మీట్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫర్దర్ పీరియడ్, లైక్ నెక్స్ట్ క్లాసెస్లో మనం చూస్తాము, రైట్. సో మీ యొక్క డ్యూటీ ఏంటంటే ఆర్టికల్ 371 ఏంటో తెలుసుకోవాలి. ఎందుకు అనంటే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో దే హ్యావ్ టోల్డ్ ద డెలిగేట్స్ దట్ స్పెషల్ ప్రొవిజన్స్ ఇస్తాం మీకు ఆర్టికల్ 371 కింద. ఓకే, దిస్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ లదాఖ్ అని చెప్పడం జరిగింది, రైట్. సో ఆర్టికల్ 371 ఇస్ అ పార్ట్ 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే టెంపరరీ అండ్ ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ గురించి ఆర్టికల్ 371లో మెన్షన్ చేసి ఉంటాయి. సో బేసికలీ ఆర్టికల్ 371 అనేది 12 స్టేట్స్కి అప్లై అవుతుంది ప్రస్తుతం. సో బేసికలీ
ద కంటెంట్ ఆఫ్ ఆర్టికల్ 371, ఆర్టికల్ 371లో ఏముంటుంది అంటే ల్యాండ్ ఓనర్షిప్ గురించి ఏముంటుంది, ఎంప్లాయ్మెంట్ గురించి ఏముంటుంది, కల్చర్ గురించి ఏముంటుంది, ట్రైనింగ్ గురించి ఏముంటుంది, ప్లానింగ్ గురించి ఏముంటుంది. ఇలా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఆల్ ద 12 స్టేట్స్కి డిఫరెంట్ ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట. సో బై ఆఫరింగ్ ఆర్టికల్ 371 కొన్ని సేఫ్ గార్డ్స్ సెంటర్ లడాక్ ఇవ్వాలి అని అనుకుంటుంది. బట్ స్టేట్హుడ్కి అయితే మొగ్గు చూపించినట్టు ఎక్కడ చెప్పలేదన్నమాట. సో ఇలాంటి ఆఫర్ ఇచ్చినప్పటికీ బోత్ ద గ్రూప్స్, వన్ సైడ్ ఈ లే డామినేటెడ్ గ్రూప్ అండ్ వన్ సైడ్ ముస్లిం డామినేటెడ్ గ్రూప్ కూడా దే డి నాట్ యాక్సెప్ట్ అనమాట. సో ద కోర్ డిమాండ్స్ ఆర్ ఇంక్లూజన్ ఇన్ ద 6th షెడ్యూల్, ఆర్టికల్ 244 అండ్ ఆర్టికల్ 275లో భాగంగా. సో వాళ్ళని 6th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలని కొంతమంది కోరుతున్నారు. అండ్ సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ స్టేట్హుడ్, వాళ్ళకి స్టేట్హుడ్ కావాలి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అండ్ ఫ్యూ పీపుల్ ఆర్ డిమాండింగ్ ద సోనం వాంగ్చుక్ యొక్క రిలీజ్ని కోరుతున్నారు. అండ్ కొంతమందికి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపెన్సేషన్ అన్న ఇవ్వండి అని చెప్పేసి కొంతమంది, ఇలా డిఫరెంట్ డిమాండ్స్ అనేవి ఉన్నాయి. సో ప్రస్తుతం 371 స్టేటస్ మాత్రం యాక్సెప్ట్ చెయ్యము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. ఓకే, దట్ వాజ్ అబౌట్ దట్ పర్టికులర్ ఆర్టికల్. సో ద నెక్స్ట్ వన్ ఇస్ ఈసీ రివ్యూస్ ప్రోగ్రెస్ ఇన్ ద మ్యాపింగ్ ఎలక్టర్స్ అని చెప్పేసి ఫస్ట్ పేజ్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది అని అంటే ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఓవర్ అ ఓటర్ మ్యాపింగ్ ఎక్సర్సైజెస్ని స్టార్ట్ చేసింది. సో ప్రస్తుతం ఉన్న కరెంట్ ఎలక్టర్స్ అంటే కరెక్ట్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో అండ్ ప్రీవియస్గా ఉన్న ఓటర్ లిస్టులు ఎవరైతే ఉన్నాయో అవి మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఎంత అప్డేట్ అయ్యాయి అనేది చెక్ చేస్తారనమాట. సేమ్ లైక్ ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ అంటే ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ని సో మెల్లిగా వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతాలలో నుంచి ఇంకా త్రూ అవుట్ ఇండియాకి షిఫ్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. అంటే ప్రతి స్టేట్లో ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ జరగాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. రైట్, ద గోల్ ఇస్ టు ఎన్ష్యూర్ దట్ ఈ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఎర్రర్స్ని తగ్గించాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. సో ఎలక్టోరల్ రోల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ ఇన్ అ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ. సో ఈ పర్టికులర్ లిస్ట్ని రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950లో కింద మనం దీన్ని అప్డేట్ చేయొచ్చు, తగ్గించవచ్చు. అండ్ కాన్స్టిట్యూషనల్గా కూడా వాళ్ళకి రైట్స్ అనేవి ఉంటాయి ఎలక్షన్ కమిషన్కి. ఓకే, రీసెంట్గా మనం బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని తీసుకొచ్చాం, తర్వాత వెస్ట్ బెంగాల్లో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం. అండ్ నౌ త్రూ అవుట్ ద ఇండియా దీన్ని స్ప్రెడ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకే, సో ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ప్రస్తుతం ఇట్ ఈస్ కండక్టింగ్ అ మ్యాపింగ్ ఎక్సర్సైజ్. సో న్యూ ఎస్ఐఆర్ని లాంచ్ చేసే ముందు మ్యాపింగ్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తుంది. దీంట్లో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో దే విల్ డూ ద హౌస్ టు హౌస్ విజిట్స్ అనమాట. అండ్ దే విల్ కంపేర్ ద కరెంట్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అండ్ ప్రీవియస్గా మనము లాస్ట్ టైం అప్డేట్ చేసిన ఓటింగ్ లిస్ట్లో ఎలా ఉన్నారు, సో ఎంతవరకు మ్యాచ్ అయ్యాయి, కరెంట్ అడ్రస్ ఏంటి, సేమ్ అడ్రసెస్ ఉన్నాయా, హౌస్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, లొకాలిటీ చేంజ్ చేశారా, ఇవన్నీ అప్డేట్ చేస్తారనమాట. ఓకే, సో దిస్ ఈస్ అ స్మాల్ అప్డేట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ ద నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేరళ టు బి ద ఫస్ట్ స్టేట్ ఫ్రీ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అని చెప్పేసి అదే ఫస్ట్ పేజ్లో రావడం జరిగింది. సో కేరళ ఈజ్ సెట్ టు బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు బి ఒఫీషియలీ డిక్లేర్డ్ ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. November 1st, 2025 నాడు అంటే నెక్స్ట్ మంత్ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ విల్ అనౌన్స్ దిస్ అచీవ్మెంట్ ఎట్ ద సెరిమనీ ఇన్ తిరువనంతపురం. అప్పుడు మళ్ళీ మనకి న్యూస్లో అయితే ఉంటుందన్నమాట. సో దిస్ విల్ మార్క్ అ సక్సెస్ ఆఫ్ కేరళాస్ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్. ఇది ఒక స్టేట్ లెవెల్ ఇనిషియేటివ్ 2021లో ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎలివియేషన్ ఆర్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగిందనమాట. సో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరైతే ఉంటారో టార్గెటెడ్ వెల్ఫేర్ ఇంటర్వెన్షన్స్ ద్వారా లైక్ ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషన్, షెల్టర్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళ లైవ్లీహుడ్ ఇంప్రూవ్ అవుతుంది. దే విల్ యాక్చువల్లీ మూవ్ అవుట్ ఆఫ్ దిస్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. సో బేసిక్ హ్యూమన్ నీడ్స్ లైక్ ఫుడ్, హౌసింగ్, షెల్టర్ అండ్ ఇన్కమ్ స్టెబిలిటీ లేకపోవడమే మనకి సో ఎక్స్ట్రీమ్ పావర్టీ అనమాట. అండ్ అకార్డింగ్ టు UN డెఫినేషన్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే ఏంటంటే పీపుల్ హు ఆర్ హ్యావింగ్ ఆర్ ఎర్నింగ్ లెస్ దెన్ $2.15 per day. ఇంతకన్నా తక్కువ ఎర్న్ చేస్తే దే విల్ బి కేటగిరైజ్డ్ యాజ్ అ ఎక్స్ట్రీమ్లీ పూర్ పీపుల్ అనమాట. ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్ నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ ఐడెంటిఫై పావర్టీ అక్రాస్ 3 dimensions. ఒకటి హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఇంకొకటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఓకే, ఇది మన యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించి. బట్ ఒకవేళ ఎక్స్ట్రీమ్ పావర్టీని చెక్ చేయాలి అని అంటే UN ఇచ్చిన డేటా ఆర్ వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన డేటాని బట్టి చెక్ చేయొచ్చు. అండ్ అకార్డింగ్ టు నీతి ఆయోగ్ రిపోర్ట్ 2021 రిపోర్ట్ ప్రకారం కేరళలో లోవెస్ట్ పావర్టీ రేట్ అనేది ఉంది ఇండియాలో కంపేర్ చేస్తే. దట్ ఈస్ 0.7% ఓన్లీ ఆఫ్ ద టోటల్ పాపులేషన్. వెరస్ బీహార్ లాంటి ఏరియాలో 32%, జార్ఖండ్ లాంటి ఏరియాలో 29%. అండ్ ఆల్సో
అక్కడున్న గవర్నమెంట్ 2021లో తీసుకున్న డెసిజన్ అండ్ క్యాబినెట్ డెసిజన్స్ ఏవైతే ఉన్నాయో టు ఎరాడికేట్ ది ఎక్స్ట్రీమ్ పావర్టీ, దట్ హ్యాస్ హెల్ప్డ్ కేరళ టు బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, సో ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు అని అంటే సోషల్ మిషన్ని తీసుకొచ్చారనమాట. అంటే మెయిన్లీ లోకల్ సెల్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని యూటిలైజ్ చేసుకున్నారు. సోషల్ వర్కర్స్, కుటుంబశ్రీ యూనిట్స్, హెల్త్ ఆఫీషియల్, వాలంటీర్స్, వీళ్ళందరూ కూడా ఇందులో భాగంగా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ గ్రౌండ్ లెవెల్ సర్వేస్ని చేశారనమాట. ఓకే, ఐఎమ్ సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఎరేజ్ దిస్ థింగ్. యా, సో ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేశారు అని అంటే గ్రౌండ్ లెవెల్ సర్వేస్ని చేశారనమాట టు ఐడెంటిఫై ది ఎక్స్ట్రీమ్లీ పూర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో సర్టన్ క్రైటీరియాని మెన్షన్ చేసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేశారు. సెకండ్ స్టెప్ ఇస్ మైక్రో ప్లాన్స్ని వేశారనమాట. ఓకే, అకార్డింగ్ టు ద లాంగ్ టర్మ్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్, సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి. సో బేసికలీ వాళ్ళ నీడ్స్ని బట్టి మైక్రో ప్లాన్స్ వేయడం జరిగింది. అండ్ థర్డ్ వన్ ఇస్ వాట్ దే హ్యావ్ డిడ్ ఇస్ ఐడెంటిటీ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రిడ్జ్ చేయడం జరిగిందనమాట. అంటే ఎవరైతే ఫ్యామిలీస్ సిస్టంలోకి ఇన్విజిబుల్ ఉన్నారో, లైక్ ఓటర్ లిస్ట్లో లేకుండా, రేషన్ కార్డ్స్లో లేకుండా, ఆధార్ కార్డ్స్లో లేకుండా ఉన్న వాళ్ళందరికీ సో ఐడెంటిటీని కల్పించారు. లైక్ దే హ్యావ్ గివెన్ అ డాక్యుమెంట్స్, దే హ్యావ్ ప్రొవైడెడ్ ఎ డాక్యుమెంట్స్ ఫర్ దెమ్. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, హౌసింగ్ అండ్ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ని సాల్వ్ చేశారనమాట. న్యూ హౌసెస్ అలొకేట్ చేయడం, ల్యాండ్స్ని అలొకేట్ చేయడం, హౌస్ రిపేర్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడం. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి పనిచేశాయి. లైక్ సోషల్ జస్టిస్, హెల్త్, ఎడ్యుకేషన్, లోకల్ గవర్నమెంట్, హౌసింగ్, ఇవన్నీ ఒకే పర్టికులర్ గోల్తో సో ముందుకు వచ్చాయన్నమాట. సో ది అవుట్కమ్ ఇస్ కేరళ విల్ బి డిక్లేర్డ్ ద ఫ్రీ ఆఫ్ extreme poverty on November 1st, 2025, which is a very important case study that you can quote in your answers. Okay? When a parasitic wasp saved South's tapioca crops అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఐకార్ ఇంకా NBAIR, దట్ ఈస్ నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్సెక్ట్ రిసోర్సెస్ ఏదైతే ఉందో వీరిద్దరు కలిసి ఒక పారాసైటిక్ వాస్ప్ని యూజ్ చేశారు. ఎందుకు యూజ్ చేశారు అంటే టు సేవ్ దిస్ పర్టికులర్ సౌత్స్ టాపియోకా క్రాప్ అనమాట. ఒక కసావా క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని. ఎందుకు అనంటే సో దెర్ ఈస్ అ బగ్ ఆర్ అ పెస్ట్ కాల్డ్ యాజ్ మిలై బగ్ అనమాట. దీని నుంచి వాళ్ళు ఈ పర్టికులర్ సో పారాసైటిక్ వాస్ప్ని యూజ్ చేసి దే వర్ ఏబుల్ టు సేవ్ ఇట్. ఓకే, ఇది ఒక రేర్ అగ్రికల్చర్ సక్సెస్ అనమాట. సో బేసికలీ ఇక్కడ పెస్ట్లని టోటల్గా ఎలిమినేట్ చేయగలిగారు వితౌట్ యూజింగ్ ఎనీ కెమికల్ పెస్టిసైడ్స్. సో దానివల్ల మనం ఎకలాజికల్ బ్యాలెన్స్ని అచీవ్ చేయగలిగాము. ఈ కసావా ఆర్ ఈ పర్టికులర్ టాపియోకా ప్లాంటేషన్ ఆర్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో సో దిస్ ఇస్ అ రూట్ క్రాప్ అనమాట. సో దీన్ని ఫుడ్గా అండ్ ఇండస్ట్రియల్ స్టార్చ్గా కూడా యూజ్ చేస్తూ ఉంటాము. ఇండియాలో ఇది ఆల్మోస్ట్ 1.73 lakh హెక్టర్స్లో పండిస్తూ ఉంటాం. ఎస్పెషలీ తమిళనాడు అండ్ కేరళలో టుగెదర్ దీస్ బోత్ ద స్టేట్స్ విల్ ప్రొడ్యూస్ 90% ఆఫ్ దిస్ టోటల్ టాపియోకా. ఓకే, సో పెస్ట్ అటాక్ చేయకముందే సో హైయెస్ట్ ఈల్డ్స్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి పర్టికులర్ సో టెక్నాలజీ ఆర్ టెక్నిక్ని లెటస్ పారాసైటిక్ వాస్ప్ని మనము పెట్టి దీన్ని అచీవ్ చేయగలిగామన్నమాట. సో బేసికలీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ క్రాప్స్కి సంబంధించి ఏప్రిల్ 2020 నుంచి ప్రాబ్లం అనేది మొదలైందనమాట. దెర్ ఇస్ అ న్యూ ఇన్వేసివ్ పెస్ట్ కాల్డ్ యాజ్ కసావా మీలీబగ్. సో ఇది కేరళలో అపియర్ అవ్వడం జరిగింది 2020లో. సో దాని తర్వాత సదర్న్ ఇండియాలో మొత్తం స్ప్రెడ్ అయిందనమాట. దానివల్ల ఈ పర్టికులర్ క్రాప్ అనేది కర్ల్ అవ్వడము, గ్రోత్ అనేది స్టంట్ అవ్వడము, ట్యూబర్ ఫార్మేషన్ జరగడం, ఇవన్నీ జరిగాయి అనమాట. దానివల్ల ఈల్డ్స్ అనేవి తగ్గాయి. పర్ హెక్టార్కి 5 to 12 tons అనేది తగ్గడం జరిగిందనమాట. దానివల్ల సో హ్యూజ్ లాస్ అనేది జరగడం జరిగింది. సో దాన్ని అచీవ్ చేయడానికి ఐకార్ హెస్ కమ్ అప్ విత్ దిస్ వాస్పింగ్ టెక్నిక్. సో దట్స్ వేర్ ఇట్ వాజ్ హెల్పింగ్ అనమాట. ఓకే, అయితే ఈ పర్టికులర్ టెక్నిక్లో ఏం చేస్తారు అంటే పెస్ట్ ఏదైతే అటాక్ చేస్తుందో దీనికి ఉన్న ఎనిమీస్ ఏవైతే ఉంటాయో న్యాచురల్గా వాటిని మనం ఈ పర్టికులర్ క్రాప్ని ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. ఓకే, సో ఆ పర్టికులర్ పాపులేషన్ని తగ్గించడానికి ఈ క్రాప్ చుట్టుముట్టున్న దాంట్లో ఆ పర్టికులర్ బగ్ యొక్క ఎనిమీస్ని ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. సో దీనివల్ల మనకి పెస్ట్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు అండ్ టోటల్గా పెస్ట్ని కూడా మనము కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో సైంటిస్ట్ దీనికోసం దే హ్యావ్ ఐడెంటిఫైడ్ అ పారాసైటిక్ వాస్ప్ కాల్డ్ యాజ్ అనాగ్రిస్ లోపేజీ.
ఈ వాస్ప్ అనేది స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ మీలీబగ్ని అటాక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ వాస్ప్ అనేది మీలీబగ్ బాడీలో ఎగ్స్ని లే డౌన్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఎగ్స్ అనేవి హ్యాచ్ అయినప్పుడు ఎప్పుడైతే మీలీబగ్ ఈ పర్టికులర్ ఎగ్స్ని కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుందో న్యాచురల్గానే చనిపోతుంది అనమాట. సో దట్స్ వేర్ ఈ వాస్ప్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద మెథడ్ అండ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది సక్సెస్. రైట్, so the final article, Union government proposes mandatory labeling of synthetic AI generated content on social media అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో యూనియన్ గవర్నమెంట్ ఓకే బేసికలీ ఏఐ జనరేటెడ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో, మనం సోషల్ మీడియాలో యూజ్ చేసే కంటెంట్ ఏదైతే ఉంటుందో, సో దాన్ని డిస్క్లోజ్ చేయాలి అని చెప్పేసి ఒక రూల్ని తీసుకురావడం జరిగిందనమాట. అంటే మీరు ఏదైనా వీడియో కానీ ఆర్ ఇమేజ్ కానీ ఆర్ ఆడియో కానీ ఆర్ టెక్స్ట్ కానీ ఏదైనా మీరు ఆల్టర్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని ఒకవేళ అప్లోడ్ చేస్తే, సో ఇన్ సింపుల్ టర్మ్స్ ఇఫ్ ఇట్ ఇస్ ఏఐ జనరేటెడ్ ఇమేజ్ ఆర్ ఆడియో ఆర్ టెక్స్ట్ ఆర్ ఎనీథింగ్, ఓకే, సో బేసికలీ దాన్ని లేబుల్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. దాన్ని ఒక సింథటిక్ కంటెంట్ కింద లేబుల్ చేయాలన్నమాట. ఒకవేళ ఆ పర్టిక్యులర్ థింగ్ని ఇఫ్ యూజర్ ఫెయిల్స్ టు లేబుల్ ఇట్, సో ద ప్లాట్ఫామ్స్ ఇట్ సెల్ఫ్ మస్ట్ డైరెక్ట్. సో ఏదైతే ప్లాట్ఫామ్ మనం యూజ్ చేస్తామో, వెదర్ ఇట్ ఈస్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఆర్ ఎక్స్, ఏ ప్లాట్ఫామ్లో మనం పెట్టినా యూజర్ ఒకవేళ ఆ పర్టికులర్ లేబులింగ్ పెట్టకపోతే ఇన్స్టాగ్రామ్ నీడ్ టు డైరెక్ట్ ది సో యూజర్ అని చెప్పేసి ఒక డైరెక్టివ్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, దిస్ విల్ హెల్ప్ ఇన్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ ద పీపుల్ ఫ్రమ్ ఫేక్ కంటెంట్ ఆర్ మిస్లీడింగ్ కంటెంట్ లైక్ డీప్ ఫేక్స్ని, వాటన్నిటిని మనము తగ్గించవచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ ప్రిజర్వ్ ద ట్రస్ట్ అండ్ authenticity online, right? So the Ministry of Electronics and Information Technology ఒక డ్రాఫ్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది ఐటీ రూల్స్లో ఆఫ్ 2021లో. సో ఈ రూల్స్ అనేవి దిల్ గైడ్ us how social media platforms and digital media must operate in India. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రీవియన్స్ రిడ్రసల్ ఎలా ఉండాలి, కంటెంట్ మోడరేషన్ ఎలా ఉండాలి అని. నా ఈ పర్టికులర్ థింగ్లో భాగంగానే ఈ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ని ఖచ్చితంగా లేబుల్ చేయాలి అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, దీన్ని మనం సింథటిక్ కంటెంట్ అని అంటూ ఉంటాం. ఓకే, సో పార్లమెంట్లో అండ్ అదర్ పబ్లిక్ ఫోరమ్స్లో ఈ పర్టికులర్ థింగ్ అనేది ఇట్ హెస్ బీన్ అ డిమాండ్. ఓకే, స్ట్రిక్టర్ యాక్షన్స్ ఉండాలి డీప్ ఫేక్స్కి అగేన్స్ట్ కానీ, దాంట్లో భాగంగానే ఈ స్టెప్ తీసుకురావడం జరిగింది. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ డిక్రీజింగ్ ద ఫేక్ న్యూస్ ఆల్సో, సోషల్ కన్ఫ్యూజన్ ఆల్సో, అండ్ ఆల్సో ప్రాపగెండా, ఫ్రాడ్ వీటన్నిటిని మనము తగ్గించవచ్చు. సో ప్లాట్ఫామ్ విల్ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ ఓవర్ హియర్ ఆల్సో. అండ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సో బేసికలీ దే విల్ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. So for example, if you post a AI generated image of a politician, you mustn't mention clearly the watermark or label of that particular AI generated thing. You cannot directly post it because fake news అనేవి స్ప్రెడ్ అవుతాయి. ఓకే, సో ఆర్ ఫేక్ కంటెంట్ అనేది స్ప్రెడ్ అవుతుంది, ఒక ప్రాపగెండాతో కూడా ముందుకు వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ లేబులింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ మస్ట్ కవర్ అట్లీస్ట్ 10% ఆఫ్ ద టోటల్ ఏరియా ఆఫ్ ద కాంటెంట్. ఈ రూల్ అనేది ఆల్ టైప్స్ ఆఫ్ సింథటిక్ కంటెంట్కి వర్తిస్తుంది అనమాట, నాట్ జస్ట్ ఇమేజెస్ ఆర్ వీడియోస్ బట్ ఆల్సో ఫర్ ది ఆడియోస్. ఓకే, ఏఐ ద్వారా మీరు ఏదైనా ఆడియోస్ని మోడిఫై చేస్తే దానికి కూడా వర్తిస్తుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ అప్డేట్. ఈ డ్రాఫ్ట్ అనేది ఇట్ ఈస్ మెన్షనింగ్ దాట్ ఇఫ్ అన్ ఇంటర్మీడియరీ ప్రొవైడ్స్ ద టూల్స్ దట్ క్రియేట్ ఆర్ మోడిఫై ది ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ చేసుకోవడానికి, కంటెంట్ మాడ్యులేషన్కి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్. సో బట్ ఫర్ ఈచ్ పీస్ ఆఫ్ దట్ సింథటిక్ ఇన్ఫర్మేషన్కి కూడా లేబులింగ్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. 10% విజువల్ ఏరియాలో అది కవర్ అయ్యి ఉండాలి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అయితే ఈ పర్టికులర్ చేంజ్ కోసం పబ్లిక్ ఫీడ్బ్యాక్ కోసం ఆ పర్టికులర్ డ్రాఫ్ట్ని పెట్టడం జరిగింది టిల్ November 6th. ఆ పర్టికులర్ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద డిస్కషన్ ఆఫ్ ఆల్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్.